జై కృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మన గురించి మనం తెలుసుకోవడమే నిజమైన భక్తి, నిజమైన జ్ఞానం. ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. నేను సెల్ ఫోన్ గురించి నేర్చుకుంటే సెల్ ఫోన్ జ్ఞానం, కెమెరా గురించి నేర్చుకుంటే కెమెరా జ్ఞానం, ల్యాప్టాప్ ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకుంటే ల్యాప్టాప్ జ్ఞానం. నా గురించి నేను తెలుసుకుంటే దాన్ని ఆత్మజ్ఞానం అంటాం. ఆత్మజ్ఞానం అంటే నా గురించి నేను తెలుసుకోవడం. నా గురించి తెలుసుకోవాల్సింది ఏముంది? నువ్వెవరయ్యా శ్రీనివాస్ అంటే నేను ఈ దేహాన్ని. ఓకే, మరి దేహం లేకముందు కూడా నువ్వు ఉన్నావు కదా, తల్లి కడుపులో ఉన్నప్పుడు. ఓ, అయితే నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ అనే పేరు గల వ్యక్తిని నేను. పేరు పెట్టకముందు కూడా నువ్వు ఉన్నావు కదా. ఓ కరెక్టే, అవును కదా. రైట్ రైట్ రైట్. అయితే నామము రూపము నేను కాదు, కరెక్టే. సరే, నేను ఉద్యోగిని, ఫలానా కంపెనీలో ఉద్యోగిని. రేపు వాడు ఉద్యోగం నుంచి తీసేస్తాడు, అప్పుడు నువ్వు ఉండవా? నిజమే కదా. నేను ఏ జనరల్ మేనేజరో ఏ మేనేజరో అనుకున్నాను ఇన్నాళ్ళు. నువ్వెవరు అంటే నేను జనరల్ మేనేజర్, ఒక బ్యాంక్ లోపల జనరల్ మేనేజర్ అని చెప్పాను. ఓ, అయితే నేను అది కాదన్నమాట. సరే, అయితే నాకు జ్ఞాపకం వచ్చింది, నేను ఫలానా తండ్రి యొక్క కొడుకుని. ఆయన లేకపోయినా నువ్వు ఉన్నావు కదా. అరే రే, నిజం, ఆయన లేనప్పుడు కూడా నేను ఉన్నాను. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. సరే, నేను ఎవరంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని. ఇంజనీరింగ్ చేయకముందు నువ్వు లేవా? అవును కదా, ఉన్నాను. నేనంటే చదువు కాదు. మరి నేనంటే ఎవరు? నేనంటే ఎవరంటే ఇప్పుడు మన పెళ్ళిలో వచ్చాను, జ్ఞాపకం ఉందా? పెళ్ళికి వచ్చేసి అన్ని ఫోటోలు దిగాను, అది నేను. పెళ్ళికి రాకపోయినా నువ్వు ఉన్నావు. లేదు, అవి నా మెమొరీస్లో ఇంకా ఉన్నాయి. అంటే నువ్వు ఆలోచనలలో ఉన్నావు. ఎక్కువ మంది ఇక్కడ ఆగిపోతారు. చాలా వరకు జనాలకి తెలిసింది ఏంటంటే వాళ్ళు ఆలోచనల్లో ఆగిపోతుంటారు. నువ్వెవరు అంటే నేను ఈ ఆలోచన అనుకుంటారు. ఈ ఆలోచనలో ఈ ఆలోచనలో ఈ ఆలోచనలో ఇలా 100 ఆలోచనలలో మనము బతుకుతూ ఉంటాం. ప్రతి ఆలోచనలో ఇందులో ఉన్నది నేనేనేమో అంత డీప్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఈ ఆలోచనలో ఉన్నది నేనే. అందుకని చెప్పేసి ఆ ఆలోచనలో కనుక బాధ వస్తే బాధపడతాం, సంతోషం వస్తే సంతోషపడతాం, సంతోషమైనవి ఇంకాసేపు ఎక్కువసేపు ప్రయత్నించుకుంటూ ఉంటాం. ఇంతలోకే బాధాకరమైనటువంటి ఆలోచన వస్తుంది. ఈ విధంగా ఏమవుతుంది? ఆలోచన, దాని తర్వాత మరొక ఆలోచన, దాని తర్వాత మరొక ఆలోచన. జరిగిపోయిన విషయాలు, ఇక జరగాల్సిన విషయాలు. నేను ఇంకా రేపు ఇది చేయాలి, ఎల్లుండి అది చేయాలి, కొడుకు పెళ్లి చేయాలి, కొడుకుకు పుట్టాక మనవళ్ళు, అలా 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 అలా. మా మిత్రుడు ఒకడు ఉన్నాడు, చాలా తెలివైన వాడు, ఎక్స్ట్రాడినరీ టాలెంటు, అసలు మంచి టాప్ క్లాస్ ఇంజనీర్ అనమాట. అతను రిటైర్ అవుదామని చెప్పి డిసైడ్ చేసుకుని ఏం చేశాడు? తనకు 75 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఇప్పుడున్న డబ్బు సరిపోతుందా లేదా అని ఆలోచిస్తూ అతను ఏం చేశాడు? ఆ డబ్బుతోని ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేశాడు, బ్యాంకులో ఉన్న వస్తువులది ఇంట్రెస్ట్ అవి క్యాలిక్యులేట్ చేశాడు, తన దగ్గర ఉన్న వస్తువులు అందులోపల ఎంత దాకా వెళ్ళిపోయాడంటే అతను తన మనవాడికి ఇంటర్మీడియట్లో బైక్ కొనిచ్చే వరకు కూడా రాసి పెట్టాడు. మనవరాలు వస్తే ఏం కొనాలి, మనవడు వస్తే ఏం కొనాలి, ఇద్దరు మనవాళ్ళు అయితే ఎంత, నలుగురు మనవాళ్ళకి ఎంత డబ్బు పెట్టాలి, అప్పటికి బైక్ ఖరీదు ఎంత అయ్యే ఛాన్స్ ఉంది, ఇన్ఫ్లేషన్. ఎంత ప్లానింగ్ చేస్తాం ఒక్కసారి ఆలోచించండి. శరీరంతో వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా మనము శాశ్వతం అనుకుంటాము. ఉన్నంత వరకు వాటిని అనుభవించడంలో తప్పలేదు. ఎందుకంటే హిందూ ధర్మమే చెప్పింది, ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము అనేది మనకు తెలుసు, నీతిమంతగా బతకడం. కానీ మనకేంటి, మనం బతికితే చాలు అని చెప్పేసి బతుకుతున్నాం, అది తప్పు. రెండవది అర్థము, కామము. ఈ అర్థము కామం గురించి మనము భజగోవిందంలో తెలుసుకున్నాము. రేపు చిన్న చిన్న కేస్ స్టడీస్ చర్చల ద్వారా విపులంగా తెలుసుకుందాం. మనము 2 శ్లోకాలే తెలుసుకున్నాము, 3వ శ్లోకం కొద్దిగా చెప్పుకుని మనం చర్చల ద్వారా పూర్తి స్థాయిగా అర్థం చేసుకోవడానికి. మోహం ఎందుకు పోగొట్టుకోవాలి? మోహం పోదు. ఎంత చెప్పినా కూడా, ఎన్ని డిస్కషన్స్ చేసినా కూడా మోహం మాత్రం పోదు. విపరీతమైనటువంటి వల్లమాలినటువంటి ప్రేమ. నా కారు, నా బంగళా. మా మిత్రుడు ఒకడు, అతనికి ఒక స్థలం కావాల్సి వచ్చింది. అతనికి వాళ్ళ తమ్ముడే ఇచ్చాడు స్థలం. ఇస్తే ఆ స్థలము తను చాలా తక్కువకి తీసేసుకున్నాడు, చాలా తక్కువకి.
అంటే దాదాపు 5% రేట్కు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇక తనది అయిపోయింది. తమ్ముడే కాబట్టి తక్కువకి ఇచ్చాడు. అసలు డబ్బులే వద్దన్నాడు ఆ తమ్ముడు. సరే ఈయన ఏం చేశాడు, స్థలం తీసేసుకున్నాడు. స్థలం తీసుకున్న తర్వాత ఏమైంది, ఆ స్థలము అతను ఇల్లు కట్టుకోవడం మొదలెట్టాడు. కట్టినప్పుడు అతని బాధ ఏంటంటే కొన్ని రోజుల పాటు అతను తపన పడుతున్నాడు. ఎందుకు అంటే ఆ ఇంటివి 2 అంగుళాలు 3 అంగుళాలు పక్కవాడు ఆల్రెడీ కట్టుకున్నవాడు ఇందులోకి చొరబడ్డాడు. జస్ట్ 2 అంగుళాలు కొద్దిగా గిలగిలా గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఇంత స్థలము తనకు తక్కువ పైసలకు వచ్చాయి అనే సంతోషం కంటే 2 అంగుళాలు పక్కవాడికి వచ్చాడు అనేటటువంటి బాధ ఎక్కువ. ఒక్కసారి ఆలోచిస్తే మనందరము ఇలా చేయడం లేదా చూడండి. డబ్బు విషయం వచ్చేసరికి లోహం. ఎవరైనా పెట్టాల్సి వస్తే డబ్బు ఎవడన్నా మన దగ్గరికి వచ్చాడంటే డబ్బు అడుగుతాడేమో అన్న భయం లోపల మనం ఏం చేస్తాం, ముందే బీదర్పులు అరవడం మొదలెడతాం. లేదు నాకు ఇంట్లో ఇంత ఖర్చులు అయిపోయాయి, అంత ఖర్చులు, అవతల వాడు డబ్బు కోసం వచ్చాడు అని తెలిస్తే మాత్రం బీదర్పులు అరవడం మొదలెడతాం. అదే మళ్ళీ మన కోరికల కోసం అవసరమైనప్పుడు లేదా ఎడ్రినలిన్ రష్ వచ్చినప్పుడు ఒకసారి ఏమవుతుంది, అందరూ డబ్బులు ఇచ్చేస్తుంటారు. అబ్బో నేను ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పేసి హడావిడి లోపల ఈ పీఠాలకు మఠాలకు ఇచ్చేస్తూ ఉంటాం. సో లోభం అనేటటువంటిది చాలా దారుణంగా ఉంది. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి, మోహము లోభము ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి అంటే నేను దేహాన్ని అనుకోవడం. అందుకోసం అని చెప్పేసి మనకేం చేశారంటే ఈ ఉపదేశశాలం లోపల బాబు నువ్వెవరో తెలుసుకో, తెలుసుకుంటే సరిపోతుంది. నువ్వెవరు అంటే ముందుగా మనకు దేవుడు చెప్పిన మాటల్లోనే వెళ్దాం. ముందేమన్నాడు దేవుడు, నువ్వు ఇంద్రియాలు, మనకు పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ లక్షణాలు ముందు నువ్వు అని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు ఏమనుకున్నాం మనం, సరే నువ్వు గుడ్డివాడివా అంటే లేదు, కళ్ళు లేనప్పుడు నేను గుడ్డోని, నువ్వు గుడ్డోడివా లేదు, కళ్ళు లేకపోయినా కూడా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు గుడ్డివాడివి కాదు, నీకు కన్ను లేదు అంతే కానీ నువ్వు గుడ్డివాడివి కాదు. నేను చెవిటోని, నీకు చెవులు వినిపించవు అంతేగాని నువ్వు చెవిటివాడివి కాదు. నువ్వెవరివి అంటే చెవిటివాడివి అని చెప్పుకోకూడదు. అలాగే నీ శరీరంలో ఉన్నటువంటి వాడిని కూడా నువ్వు చెప్పుకోకూడదు. నేను పండితుడని, పాండిత్యం లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. చక్కటి ఇది. ప్లీజ్ కొద్దిగా ఓపిక పట్టండి, కాస్త అర్థమైపోయినవే చెప్తున్నాను మళ్ళీ మీకు. పాండిత్యం లేనప్పుడు కూడా నేనున్నాను కదా, కరెక్ట్, అవును సార్ కరెక్ట్, పాండిత్యం లేనప్పుడు కూడా నేనున్నాను. సో శరీరంవి కాదు నువ్వు, నామము రూపము కాదు నువ్వు, నీ చదువు కాదు నువ్వు, నీ హోదా కాదు నువ్వు. అయితే సార్ నేను ప్రాణం అంటే వాయువు. మరి ప్రాణం అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు నువ్వు వాయువు పీల్చుకోమని అప్పుడు కూడా నువ్వు ఉన్నావు కదా. అరే రే నిజమే సార్, అంతకుముందు ఏ రూపము లేకుండా నువ్వు విత్తన రూపంలో ఉన్నావు కదా. అరే నిజమేనండి కరెక్టే, మా నాన్నగారు తినే ఆహారంలో నేను వీర్యంగా తయారయ్యాను, శక్తిగా తయారయ్యాను, అప్పుడు కూడా ఉన్నావు కదా. సో నువ్వు లేకపోవడం అనేది లేదు. కాబట్టి ప్రపంచమంతా రెండుగా విడిపోయింది. ఒకటేమో జడ పదార్థం, ఇంకోటేమో చైతన్య పదార్థం. ఒకటి జడ పదార్థం, ఇంకోటి చైతన్య పదార్థం. ఈ జడ పదార్థాలకు సంబంధించినవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఏంటి, పంచభూతాలతో తయారైన శరీరం నేను కాదు అని చెప్పి డిసైడ్ అయిపోయింది, నంబర్ 1. నంబర్ 2 ఏంటి, పంచ ప్రాణాలు నేను కాదు అని చెప్పి డిసైడ్ అయిపోయింది. కాలు, ముక్కు, కళ్ళు, చెవులు ఇవి కాదు నేను అని తెలిసిపోయింది. అంటే ఇంద్రియాలు నేను కాదు అని తెలిసిపోయింది. అమ్మయ్య సార్ క్లియర్ సార్, ఇప్పటిదాకా క్లియర్ కాని వాళ్ళు ఒక్కసారి చెప్పండి, లాస్ట్ ఇవాళ ఇంకా మళ్ళీ మనం ఇక నిర్మాణ దశకంలోనే తెలుసుకుంటాం. ఇది అర్థం కాని వాళ్ళు అడగండి, ఏం పర్వాలేదు, మొహమాట పడకండి, నేనేం విసుక్కోను, అడగండి. ఎందుకంటే ఇది ఆత్మజ్ఞానం కదా, కొద్దిగా కష్టంగా ఉంటుంది నాకు తెలుసు, నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. కాబట్టి అస్సలు బాధపడకండి, అర్థం కాకపోతే బెంగపడద్దు, అడగండి. ఏమన్నా ప్రశ్న ఉందా? ఇంకోసారి పోనీ చెప్తే సంతోషపడతారా? వెరీ గుడ్. సో కాబట్టి నేను పేరు పెట్టకముందు ఉన్నాను, నాకు రూపం లేనప్పుడు కూడా నేనున్నాను, ఈ దేహం లేనప్పుడు కూడా నేనున్నాను, కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు ఏవి లేకపోయినా కూడా నేనున్నాను, నేను సర్వత్రా ఉన్నాను. నేనెవరిని, నేనున్నాను. ప్రాణము వాయువు పీల్చుకున్నప్పుడు కూడా ఉన్నాను. కానీ సార్ చనిపోయిన తర్వాత ప్రాణం పోతు, కానీ అది లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. అంటే ఈ శరీరాన్ని ఒక చొక్కా తీసేసినట్టుగా తీసేస్తున్నావు. చెమట వచ్చింది చొక్కా, యాక్చువల్గా నేను స్నానం చేద్దాం అనుకున్నా, టైం సరిపోలేదు నాకు. సో దాంతో ఏమైంది, చొక్కా తీసేస్తాను నేను, అవునా? అదేవిధంగా ఈ శరీరం అనేటటువంటి చొక్కాని తీసేస్తాం. రేపేమవుతుంది, ఏ కుక్కగానో పుడతాను, కుక్క అనేటటువంటిది ఇంకొక చొక్కా అన్నమాట. అంటే ఒక చొక్కా తీసేసి షర్ట్, చొక్కా అంటే షర్ట్, ఒక షర్టుని తీసేసేసి ఇంకో షర్ట్ వేసుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి. అయితే నేను ఎవరినో తెలిసింది సార్, మనసు లోపల ఉన్న తలంపులు నేను, ఆలోచనలు నేను, ఐ లివ్ ఇన్ మై మెమొరీస్. నేను ఇందులో ఉన్నాను. రోజంతా అదే పని సార్ నాకు. కొద్దిసేపు ఇది జ్ఞాపకం వస్తుంది, కొద్దిసేపు ఇది జ్ఞాపకం వస్తుంది, కొద్దిసేపు ఇది జ్ఞాపకం వస్తుంది అంటారు. ఒక్క ప్రశ్న వేస్తాను, ఎవరైనా అన్మ్యూట్ అయ్యి జవాబు చెప్పండి. ఒకే ఆలోచన రోజంతా వస్తుందా, లేకపోతే 10-15 ఆలోచనలు వస్తాయా? చాలా ఆలోచనలు వస్తాయి.
ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన. వెరీ గుడ్, వెరీ గుడ్. వేణుగోపాల్ గారు బాగా చెప్పారు. ఒక్క నిమిషం మీరు ఒక్కరు అన్మ్యూట్ అవ్వండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి. వేణుగోపాల్ గారు అన్మ్యూట్ అవ్వండి. బాగా చెప్పారు వేణుగోపాల్ గారు, మ్యూట్ తీసేయండి. వెరీ గుడ్. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు అన్నమాట కరెక్ట్, నాకు కావాల్సిన జవాబు అదే. ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన వస్తుంది, అవునా? ఆలోచనకు మధ్య ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఏదైతే ఉందో అదే ధ్యానం. ఓకే, అక్కడ మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అది ఎంతసేపు ఉంటుంది? ఉదాహరణకి ఇప్పుడు ఈ పూసల దండ చూడండి, ఈ దండ ఉంది, ఈ దండ లోపల ఇక్కడ పూస ఇక్కడ పూస ఇక్కడ పూస, అసలు నాకు లోపల దారం ఉన్న సంగతి తెలియదు. కాబట్టి నేనేం చేయాలి? ఇవన్నీ ఆలోచనలు, ఈ పూస ఆలోచన, ఈ పూస ఆలోచన, ఇది ఆలోచన, ఇవన్నీ ఆలోచన. అర్థం కాని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆపేయండి, ఎందుకంటే ఇంకొక 5-10 మినిట్స్ మనకు ఈ పాస్ట్ రివిజన్ చేసుకుంటాము, తర్వాత ఇవాళది మనం క్లోజ్ చేసుకోవాలి. కాబట్టి సిగ్గుపడకుండా ఆపేయండి, మొహమాట పడకుండా ఆపండి. ఈ పూసలన్నీ కూడా ఆలోచనలు. ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన. కొంతమందికి 50-100 ఆలోచనలు కూడా వస్తాయి. మైండ్ పిచ్చెక్కిపోతుంది, పిచ్చి వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు, తిక్కగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని ఆలోచనలు. 15 ఫంక్షన్స్ అటెండ్ అయ్యారు, మనసు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది, ఏది ఆలోచించాలి అనేటటువంటిది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది ఆలోచించాలా, ఇందులో బాగా జరిగింది, ఇందులో ఆమె తెలుసా దెప్పింది నన్ను, ఇందులోపల తెలుసా నా కొడుకుని ఇలా అంది, వీడు తెలుసా నా మీద అసూయపడ్డాడు, వాడు తెలుసా నా ఇంటికి వస్తా అన్నాడు, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి వీడిని. ఇవన్నీ ఆలోచనలు మనకు ఉంటాయి. మనం ఎన్ని ఫంక్షన్స్ అటెండ్ అవుతాము, ఎంత జనాలతో ఇంటరాక్ట్ అవుతాము అనే దాన్ని బట్టి. ఆఫీస్ ఉన్న వాళ్ళకి ఆఫీసులు కూడా కళ్ళలోకి వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ తప్పని కాదు, ఆలోచనలు లేనిదే జీవం లేదు. కాబట్టి ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనకు మధ్య కొంత దారం ఉంది. ఈ ఒక ఆలోచన పూర్తయి మరొక ఆలోచనలోకి వెళ్తుంది, మనకు తెలియకుండానే, మనం నోటీస్ చేయకుండానే ఒక ఆలోచనలోంచి మరొక ఆలోచనలోకి మనం షిఫ్ట్ అవుతాం. ఆ షిఫ్ట్ అయినప్పుడు ఈ రెండింటి మధ్య ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని కొద్దిగా పెంచితే ఆ సైలెన్స్ని మనం చూడగలం. ఈ ఆలోచన రెండింటిని కొద్దిగా పెంచితే ఈ రెండు ఆలోచనల మధ్య స్పేస్ ఏదైతే ఉందో అది చూస్తే అదే నువ్వు, ఆ ప్రశాంత తత్వమే నువ్వు. అది మనము ధ్యానంలో సాధిస్తాము అని చెప్పేసి అనుకున్నాం. దీన్ని లయం అని చెప్పి అంటారు అని అనుకున్నాం. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడగండి, క్విక్. ఆ క్షణం ఏదైతే ఉందో అది మనం పెంచుకుంటూ పోతే ఇక్కడొక ఆలోచన ఉంది, ఇక్కడొక ఆలోచన ఉంది. ఈ మధ్య లోపల ఒక సెకండ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఏమైంది, ఒక 5-6 సెకండ్లు నేను ఆలోచించకుండా ఉంటున్నాను. నా మనస్సు లయం అయిపోయింది. అంటే ఆలోచనలలో బతుకుతున్నాను నేను అనుకున్నాను, కానీ ఆలోచన లేనప్పుడు కూడా నేనున్నాను. లయం అయిపోయింది, అది టెంపరరీ. సరే, ఇప్పుడు ఏమైంది, నేనున్నాను, ఈ ఆలోచనలన్నీ చేస్తున్నాను. మెల్లమెల్లగా నేనేం చేస్తాను, వీటన్నిటిని కట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్నాం మనం. యాక్చువల్గా ఉన్న స్టేజ్ ఇది. ఇప్పటిదాకా మీ అందరికీ తెలుసు, నామరూపాలు మీరు కాదని, హోదా మీరు కాదని, మీరు ఈ శరీరం కాదని చాలా మందికి తెలుసు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, మనం ఆలోచనలలో ఉన్నాం. ఇది కాదని ఎవరన్నా అనగలరా? నిరంతరము రోజు మొత్తము నిద్రపోయినప్పుడు తప్ప రోజు మొత్తము ఆలోచించకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇందులో? ఎవరన్నా చెప్పండి. ఎవరున్నారు సార్? ఆలోచన లేకుండా ఉండని కదా. కరెక్ట్. అన్నం తినాలన్నా లేయాలన్నా పండుకోవాలన్నా ఏదో అన్ని ఆలోచనలే. చిన్న చిన్న విషయాల నుంచి మనసును బాధ పెట్టేటటువంటి ఆలోచనలు, బ్రెయిన్ ట్యూమర్ వచ్చేంత ఆలోచనలు. మనము ఆలోచనలలో బతుకుతున్నాము. ఎదురుగా కనిపిస్తున్న వస్తువుని చూసి మనము ఆలోచించటం లేదు. ఏవో తెలియని అటువంటి మెమొరీస్లో మనం బతుకుతున్నాము. ఈ ఆలోచనలు చేస్తున్న వ్యక్తివి నువ్వు అనుకుందాం. ఇది చేస్తున్నాను. మెలకువగా ఉన్నంతసేపు ఇంతే. సో ఇది నేను, ఆలోచనలు చేస్తున్నవాడిని నేను. ఇప్పటిదాకా ఆలోచనలే నేను అనుకున్నాను, కానీ ఆలోచనలు నువ్వు కాదు, ఆలోచనలు చేస్తున్నవాడివి నువ్వు. వెరీ గుడ్. జాగృతావస్థ తర్వాత డ్రీమ్లోకి వెళ్ళిపోయాక కూడా మనం కొత్త పాత్రలను సృష్టిస్తూ ఉంటాము, కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాము. రకరకాల పాత్రలు, రకరకాల కథలు, ఏడుపు, బాధ, సంతోషం, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, కొన్నిసార్లు కలే నిజం అనేటటువంటి స్టేజ్లో ఉంటాం. అప్పుడు కూడా ఇది పనిచేస్తూ ఉంది. నేనున్నాను కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఉన్నాయి. ఇది నేనెవరు? నేను ఈ మనస్సుని. వెరీ గుడ్, అమ్మయ్య ఆన్సర్ దొరికింది అనుకునే లోపల డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాం.
డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత ఇది కూడా పోయింది. అసలు ఏ ఆలోచన లేదు. నేను ఉన్నట్టుగా తెలుస్తోంది, అజ్ఞాన రూపంలో తెలుస్తోంది, కానీ నేను ఉన్నట్టుగా తెలుస్తోంది. నేను లేకపోవడం లేదు కదా. అంటే ఈ ఆలోచనలు చేస్తున్న ఒక వ్యక్తి లాంటి వాడిని ఏమన్నైతే ఉన్నానో అవి లేనప్పుడు కూడా నేనున్నాను. ఆలోచనలు చేస్తున్నంత వరకు ఈ ఆలోచనలో నేనున్నాను, 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 ఇలా రకరకాల ఆలోచనలలో నేనున్నాను. ఇప్పుడు ఈ ఆలోచనలు చేసేది ఇది కూడా పడిపోయింది, ఇది కూడా పడిపోయింది. ఆలోచన అంటే అలో ప్లస్ క్షణము అంటే ఒక క్షణమే కదా ఆలోచించేది. ఆలోచనము అంటే అలో ప్లస్ క్షణము అంటే ప్రతి ఆలోచనకు క్షణమే, ఆ క్షణమే ప్రతిగా పెంచుతుంది నా అభిప్రాయం. ఓకే. సో ఇప్పుడు ఏమైంది మనకు, ఇలాగా ఆలోచనలలో ఉన్న నేను ఆలోచించే వాడిని, నేను ఆలోచనని కాదు, నేను ఆలోచించే వాడిని నేను. కానీ ఈ ఆలోచించే వాడు స్వప్నావస్థ దాటిపోయి నేను డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు కూడా మాయమైపోయాడు. మాయమైపోయినప్పుడు ఎక్కడున్నాడు వాడు ఎక్కడున్నాడు? వాడే నేను. వాడు ఇంకా లేకపోవడం అని చెప్పి చెప్పడానికి లేదు ఇంకా వాడు. నేను నిద్రలో ఉన్నప్పుడు, డీప్ స్లీప్లో ఉన్నప్పుడు నేనున్నాను, గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా నేనున్నాను. నాకు తెలియడం లేదు, ఎందుకంటే నేను అజ్ఞానిని, కానీ నాకు తెలియడం లేదు. అలా డీప్ స్లీప్లో ఉన్నాను. ఆ డీప్ స్లీప్లో ఉన్నాను అని ఏదైతే ఉందో ఆ అనుభవము నాకు స్వతఃపూర్వకంగానే తెలుస్తుంది. నాకెవరో వచ్చి చెప్పట్లా. ఎందుకంటే ప్రతి విషయాన్ని తెలిపేవి రెండు. ఒక లైట్ ఉంటుంది, ఆ లైట్ లోపల ఒక వస్తువుని చూడగలుగుతాం. ఉదాహరణకి నేను ఈ సెల్ ఫోన్ని చూడగలుగుతున్నాను అంటే కారణం ఏంటి? లైట్ వల్ల. అంటే ఒక చూపే విషయం, ఒక చూపే వస్తువు ఉండాలి, వెలుతురు ఉండాలి, చూసేటటువంటి వస్తువు ఉండాలి, రెండు ఉండాలి. కానీ నేను డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఆ వెలుతురు, ఆ వస్తువు ఒకటైపోతున్నాయి. ఇదే సత్యము, అదే చైతన్యము. చైతన్యం అంటే ఏదైతే వెలుతురు ఉందో ఆ వెలుతురు నేనే, అంటే చూపించే వస్తువు నేనే, అందులోపల ప్రకాశిస్తూ నేను అని చెప్పి తెలుసుకుంటున్నది కూడా నేనే. డీప్ స్లీప్లో ఏదైతే ఉందో మన మరణం తర్వాత కూడా అలాగే ఉంటుంది. మరణం తర్వాత ఏమవుతుంది అంటే, ఆ సినిమాలో బ్రహ్మానందం చెప్తాడు చూడు, నమో వెంకటేశ్వర సినిమాలోన, పైనుంచి నేను చూసి ఆత్మ అందరినీ చూసి ఎవరెవరు వచ్చారో చూసి వెళ్ళిపోతుంది. వాడు అంటాడు కదా కొడుకుని చూసి, నువ్వు ఎందుకు ఏడవలేదురా అంటే, లేదు డాడీ ఏడ్చాను అంటాడు వాడు భరత్. వీడంటాడు, ఏయ్ నువ్వు ఏడవలేదు నేను చూశాను అంటే, నీకెలా తెలుసు అంటాడు. అంటే అమ్మో ఆత్మ అలా టక్మని వెళ్ళిపోతుందా ఏమిటి? ఎవరెవరు ఏడ్చారో ముందు చూసుకుని తర్వాత అలా ఉండదు. డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మనకి ఏదైతే ఉంటుందో అలాగే ఉంటాం మనం. అయితే ఎలా తెలుస్తుంది నేను ఆత్మస్వరూపుడనని? గాఢ నిద్రలో ప్రతి ఒక్కడికి ఆ అనుభవం జరుగుతోంది. క్యాన్సర్ ఉన్నా, ఎయిడ్స్ ఉన్నా, గాయమైన, బాధ ఉన్నా, దగ్గొస్తున్నా, ఎన్ని కష్టాలున్నా, కరోనా వచ్చినా సరే డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఆ నొప్పి మనకు తెలియదు. పక్కన ఎవడన్నా డబ్బు పెట్టేసి వెళ్ళిపోయినా మనకు తెలియదు. ఏ సమయంలో ఉన్నామో తెలియదు, ఎంత సమయం గడిచిందో తెలియదు, ఎక్కడ పడుకున్నామో తెలియదు. దీన్ని మనం ఏమంటామంటే దేశమునకు, కాలమునకు అతీతమైనటువంటి ఒక స్థితిలో ఉన్నాం. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, కొద్దిగా జాగ్రత్తగా వినండి. అయిపోయింది. ఇంకొక 5 నిమిషాల్లో మీ వేదన మొత్తం ముగిసిపోతుంది. ఏదైతే డీప్ స్లీప్లో ఉంటామో ఆ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మనం ఎక్కడున్నామో అనేది మనకు తెలియదు, ఏం చేస్తున్నామో అనేటటువంటిది మనకు తెలియదు, ఏ ప్రదేశంలో ఉన్నామనేది తెలియదు. నా పక్కన ఎవడన్నా 1 కోటి రూపాయలు పెట్టినా నాకు అవసరం లేదు, నా పక్క నుంచి ఎవడన్నా ఒక వస్తువుని తీసుకెళ్ళిపోయినా కూడా నేను బాధపడను. దానికి కారణం ఏమిటంటే నాకు ఇవేవి సంబంధం లేదు, నాలో నేను సంతోషంగా ఉన్నాను. అదే నా ఆత్మస్వరూపము. అదే దాన్ని చూపిస్తోంది. అంటే దాన్ని చూపించడానికి ప్రత్యేకమైన వస్తువు లేదు. ఇప్పుడు నేను ఆత్మలో ఉన్నాను అంటే ఏంటి? ఆత్మ వేరు, నేను వేరు. ఈ పాయింట్ అర్థం చేసుకొని ఎవరైనా రిపీట్ చేయండి. నేను ఆత్మలో ఉన్నాను అంటే ఆత్మ వేరు, నేను వేరు. నేనే ఆత్మనే ఉన్నాను. ఇందులోపల రెండో వస్తువు లేదు. ఏది కరెక్ట్ అంటారు? ఆత్మలో ఉన్నాను అంటే ఏంటి? నేను ఇంట్లో ఉన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు వేరు, నేను వేరు. కానీ నేనే ఆత్మస్వరూపుడనై ఉన్నాను అంటే మీనింగ్ ఏంటి? నేను ఇంకా వేరే దానిలాగా లేను. ఇంకా అంటే చూసేవాడు ఒకడు, చూసే వస్తువు ఒకటి లేదు. చూసేవాడు, చూసే వస్తువు అనుకోండి, ఈ రెండు వేరువేరుగా లేవు ఇక్కడ. కాబట్టి నేనే ఆ చైతన్య రూపమై ఉన్నాను. ఎలా తెలుస్తుంది మనకు?
ఇలా వెనక్కి వెళ్తూ ఉంటే తెలుస్తుంది. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే, కానీ చెప్తే కొంతవరకు అర్థమవుతుంది, కానీ అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఎలా అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం? ఒక ఉదాహరణ చెప్తా. ఎవరైనా వచ్చి నన్ను అడిగారు, లేకపోతే ఇందులో ఎవరైనా ఒకరు మ్యూట్ అవ్వండి. వేణుగోపాల్ గారు మీరు అన్మ్యూట్ అవ్వండి. సౌజన్య గారు మీరు ఉండండి. సౌజన్య గారు సౌజన్య గారు అన్మ్యూట్ అవుతారట. ఓకే, సౌజన్య గారు ఓకే. మీ పేరేంటి? సౌజన్య గారు మీ పేరేంటి? ఓకే. మీ మీ ఇంట్లో పెద్దవారు ఎవరు? మావయ్య గారు. మావయ్య గారి కంటే పెద్దవారు మీ ఇంట్లో ఉండుంటే మీరేమని చెప్పేవారు? మీ ఇంతకంటే పెద్దవారు ఉన్నారా అని నేను అడుగుతాను. అప్పుడు మీరేమంటారు? ఇప్పుడు లేరు. ఒకప్పుడు వాళ్ళ ఫాదర్ ఉండేవారు. అంతకుముందు ఇంకొక ఫాదర్ ఉండేవారు. అంతకుముందు వాళ్ళ వీళ్ళందరికంటే ముందు మీ ఇంటి పేరున్న వాళ్ళు ఎవరో ఉన్నారా? ఉండే ఉంటారు కదా. వేముల అనేటటువంటి పేరు తెచ్చిన వారు ఎవరో ఉండాలి కదా. వాళ్ళకంటే ముందు ఎవరైనా ఉండుంటారా? ఉండుంటారు. ఎవరంటే ఆ పేరు ఇచ్చినటువంటి, ఆ గోత్రం ఇచ్చినటువంటి ఋషులు, వాళ్ళు వీళ్ళు ఉండాలి. ఓకే. ఈ ఋషుల కంటే ముందు ఎవరైనా ఉన్నారా? ఎవరు సృష్టించారు? ఎవరైనా చెప్పండి జవాబు. ఎవరైనా చెప్పండి. ఈ ఋషులందరినీ ఆత్రి, అంగిరసుడు, పులహుడు, పులస్త్యుడు వీళ్ళందరినీ సృష్టించింది ఎవరు? బ్రహ్మ. 4 ముఖాల బ్రహ్మ పుట్టించాడు. ఓకే, సరే. ఒక్క నిమిషం. 4 నిమిషం. సో సప్తఋషులను పుట్టించింది ఎవరు? సౌజన్య గారు 4 ముఖాల బ్రహ్మ అనండి. ఓకే, 4 ముఖాల బ్రహ్మ. ఆయనను పుట్టించింది ఎవరు? పరబ్రహ్మ అనుకుందాం. పరబ్రహ్మ కంటే ముందేం పుట్టింది? అవ్యక్త రూపంలో చైతన్యం మాత్రమే ఉన్నది. అవునా? దీన్ని ఏమంటారంటే వెనక్కి వెళ్ళడం. ఒక్కసారి ఇది అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడుగుతారా? మొహమాటం లేకుండా అడగండి, ఏం సిగ్గుపడద్దు. ఎందుకంటే అయిపోయింది. ఇంకొక 5 నిమిషాల్లో మనం పాస్ట్ అంతా రివిజన్ చేసుకున్నట్టే. ఇవాళ కొత్త శ్లోకాలు తెలుసుకుంటాం. అర్థమైందా ఈ మాట? ఎవరు మళ్ళీ ఒకసారి అన్నారు, వాళ్ళకి జాగ్రత్తగా వినండి. మీరేం చేశారు? మీరెవరు అని అడిగితే సౌజన్య గారు అన్న, నా పేరు సౌజన్య. మీరేనా ఇంట్లో పెద్ద అంటే కాదండి మా వారు. మీ వారేనా పెద్ద అంటే కాదండి మా మామగారు ఉన్నారు. మీ మామగారు కంటే పెద్దవారే వాళ్ళ తాతగారు, వాళ్ళ ముత్తాతగారు. మీకు ఈ వేముల పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆరిజిన్ ఏంటి అంటే అప్పుడు ఆ వేముల పేరు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళని చెప్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏదో ఒక ఋషికి లింక్. మనం అందరం కూడా ఋషుల యొక్క సంతానమే. ఆ ఋషి యొక్క లింక్ చెప్తారు. సరే, ఆ ఋషులందరూ వచ్చిన ఆ ఋషి ఎవరో తెలిసిన తర్వాత మన ఫ్యామిలీకి సంబంధించిన ఋషి ఎవరో తెలుస్తారు. తెలిసిన తర్వాత ఆ ఋషి ఎవరి నుంచి పుట్టాడు? 4 ముఖాల బ్రహ్మ నుంచి పుట్టాడు. 4 ముఖాల బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? పరబ్రహ్మ నుంచి పుట్టాడు. పరబ్రహ్మ కంటే ముందేముంది? చైతన్యం. ఆ చైతన్యమే పరబ్రహ్మ. ఆ చైతన్యంలోంచే ఇవన్నీ వచ్చాయి. చైతన్యం కంటే ముందేముంది? చైతన్యమే ఉంది. ఓంకారం కంటే ముందేముంది? ఓంకారమే. ఓంకారం ముందు ఏమన్నా ఉంటే అది ఓంకారమే. ఓంకారం తర్వాత ఏదన్నా ఉంటే అది కూడా ఓంకారమే. కాబట్టి ప్రపంచంలో ఉన్నది ఒక చైతన్యం మాత్రమే ఉన్నది. దీనిని ఏం చేస్తున్నామంటే మనము ఇప్పుడు ఇలా పేర్లతో చెప్పుకుంటూ వెనక్కి వెళ్ళే బదులుగా నేను నా గురించి ఆలోచిస్తున్నాను. శ్రీనివాస్ అంటే ఎవరు అంటే మీకు కనిపించే ఈ శరీరం, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ నోరు, ఈ చెవులు, ఈ చేతులు, ఇవన్నీ. కానీ కాదు, నేను తీసుకునే ప్రాణవాయువు. ఎందుకంటే ప్రాణవాయువు తీసుకోవడం అయిపోతే నేను పడిపోతాను. కానీ శ్రీనివాస్ అనే పేరు పెట్టకముందు నేనున్నాను. శ్రీనివాస్ అనే రూపం రాకముందు నేనున్నాను. అండ్ ఈ రూపం కూడా మారుతూ వస్తుంది. మారుతున్న ఏది కూడా సత్యం కాదు. ఎనీథింగ్ దట్ చేంజెస్ ఈజ్ నాట్ ట్రూత్. మనం మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఆత్మస్వరూపుడని, నేను శాశ్వతుడని, నేను ఎప్పుడూ ఉండేవాడిని. కాబట్టి నేనేంటి? ఆత్మ కాని వస్తువులన్నింటినీ బయటపడేయాలి. నేను ఆత్మ కాదు అని తెలిసిపోతుంది. ఏంటి? శరీరం ఆత్మ కాదు. ఎందుకంటే ఈ శరీరము చిన్నప్పుడు ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఒక రకంగా ఉంది. అంటే మారిపోయింది. మారింది ఏది కూడా శాశ్వతం కాదు. ఈ పాయింట్ అర్థమైందా జనాలకి ఎవరికైనా? మారినది ఏది కూడా శాశ్వతం కాదు. సత్యం అంటే ఏంటి? ఎప్పటికీ మారనిది. నా శరీరం మారుతూ వస్తుంది అంటే ఏంటి? నేను సత్యమా?
శరీర రూపంలో నేను సత్యంని కాదు, ఇంద్రియాల రూపంలో నేను సత్యంని కాదు, నేను వాయువు రూపంలో నేను సత్యంని కాదు, ఎందుకంటే వాయువు లేకముందు కూడా నేనున్నాను. సో మనస్సును అయి ఉండొచ్చు, మనస్సు లేనప్పుడు కూడా నేనున్నాను అని ఎప్పుడు తెలిసింది మనకు? గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు మనస్సు లేనప్పుడు కూడా నేను తెలిసాను అని ఒక శాంపుల్ తెలిసింది. బట్ ఆ శాంపుల్ ఏంటంటే మనకు అజ్ఞానంగా ఉండడంలో తెలిసింది. ఎందుకంటే దేవుణ్ణి నమ్మడము నమ్మకపోవడము ఇంత విచారణము ఇవన్నీ చెయ్యకముందు మనకు తెలిసినటువంటి విషయం అది. ఇదంతా కూడా ఇవన్నీ విచారణ చేయకముందు అలా పడుకుంటాడు. ఎవడు పడుకుంటే వాడికి ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు. అజ్ఞానంలో తెలిసినటువంటి సత్యం అది, అజ్ఞానంలో తెలిసిన సత్యం. ఆ సత్యం ఉన్న సమయంలో మనకు టైం ఏంటో దేశం ఏంటో తెలియదు. ఆ కళ లోపల మనము ఎక్కడ, కళ కూడా కాదు, ఆ సమయంలో మనం ఎక్కడున్నామో తెలియదు, ఎక్కడ పడుకున్న రోడ్డు మీద పడుకున్నామా తందనాన బల తందనాన లాగా ఎక్కడ పడుకున్నాం మనం, ఎక్కడో రోడ్డు మీద ఒక నేల మీద పడుకున్నామా, మట్టిలో పడుకున్నామా, లేకపోతే మంచిగా సోఫాలో పడుకున్నామా, నిద్ర సుఖం ఎరగదు. అటువంటి స్థాయి లోపల మనం ఉన్నాం. అంటే ఆ సమయంలో కూడా మనం ఉన్నాము. సో కాబట్టి మనం ఎందుకు సంతోషపడాలి అంటే నేను శాశ్వత రూపుడిని అని చెప్పి సంతోషపడాలి. ఇది మన హిందూ మతంలోనే కాకుండా వేరే మతాల్లో కూడా ఉంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మనం ఏమని తెలుసుకున్నాము? ఇప్పుడు వేరే మతాలు తీసుకున్నారనుకోండి, తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకు ఇప్పుడు మన హిందూ ధర్మంలో ఏంటంటే సైన్స్, ఆర్ట్స్, ఫిలాసఫీ అన్నీ కూడా మనకు కలిపేసి మన హిందూ ధర్మంలో ఉన్నాయి. మనకి ఇందులోనే సైన్స్ ఉంది, ఇందులోనే ఆలోచనలు ఉన్నాయి, ఇందులోనే ఫిలాసఫీ ఉంది, తత్వబోధన అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఫారినర్స్కి ఏంటంటే నమ్మకం ఒకటే, దేవుడు ఇలా పుట్టించాడు అంటే అలా పుట్టించాల్సిందే, అంతే, ఇంకా దానికి వేరే ఇది లేదు. దేవుడు ముందుగా చెట్లను పుట్టించెను, ఆ తర్వాత దేవుడు యాడమ్ని పుట్టించెను, అతని యొక్క ఎముకతో ఈవ్ని పుట్టించెను అని నమ్మాల్సిందే, తప్పదు. కానీ మన ధర్మం లోపల ఏంటంటే ఆ పార్ట్ కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఎలా అయితే స్వర్గం ఉంది, స్వర్గం లోపల ఏముంది, వాళ్ళకి తుర్కాలు ఉన్నారు, వాళ్ళకి ఏముంది స్వర్గం లోపల, వాడు మగవాడైతే 72 మంది అమ్మాయిలు దొరుకుతారు వాడికి, ఓకే, అది వాడికి ఇదిగా ఉంది. ఆడవాళ్ళకి ఏం దొరుకుతుంది, ఏం దొరకదు. హిందూ ధర్మంలో ఏముంది, సేమ్ హిందూ ధర్మంలో కూడా అదే ఉంది. ఇంద్రుడు ఒక పెద్ద సింహాసనం మీద కూర్చుంటాడు, కింద అందరూ బ్రాహ్మిన్స్ ఇలా గడ్డాలు వేసుకొని ఫుల్ బ్రాహ్మిన్స్, ఇంద్రియాలను అంచుకున్న బ్రాహ్మిన్స్, మహాపండితులు వాళ్ళందరూ కూర్చుని రంభ, ఊర్వశి, మేనకాలు చేసేటటువంటి డ్యాన్సులు చూస్తూ కూర్చుంటారు. ఇది స్వర్గం. సో తుర్కాలకి మనకి ఏం తెలియదు. సో అది తెలుసుకున్నా కాబట్టి అదేంటి తప్పు. సో మన ధర్మంలో కూడా నమ్మకానికి సంబంధించినవి కొన్ని ఉన్నాయి, వాటిని మనం పక్కన పడేస్తే మన దగ్గర ఫిలాసఫీ కూడా ఉంది, తత్వబోధన. ఇప్పుడు ఇది నేర్చుకుంటున్నంతా కూడా మనం తత్వబోధన. ఈ తత్వబోధన మొత్తము కూడా మనకు ఉపనిషత్తులలో తెలుస్తుంది. ఇది వేరే ధర్మాలలో ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. వేరే ధర్మాలలో ఎలా ఉందంటే ఎనీథింగ్ దట్ రిలేటెడ్ టు ఫిలాసఫికల్ ఆస్పెక్ట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద రిలీజన్. ఉదాహరణకి సోక్రేట్స్ ఉన్నాడు. సోక్రేట్స్ ఆ రోజుల లోపల సోక్రేట్స్, అరిస్టాటిల్, ప్లేటో, క్రేటో, హేలి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు చెబుతూ ఉండేవాళ్ళు. చెబుతూ ఉంటే జనాలంతా వాళ్ళని చంపేసేవాళ్ళు. ఒక భూమి ఫ్లాట్గా ఉందని చెప్పి బైబిల్ వాళ్ళు నమ్ముతారన్నమాట. కానీ భూమి గుండ్రంగా ఉంది అని చెప్పినందుకు కోపర్నికస్ని చంపేశారు వాళ్ళు. చంపేశారు, లిటరల్లీ చంపేశారు. మతానికి ఎగెనిస్ట్గా ఏది మాట్లాడినా కూడా చంపేసేవాళ్ళు ఆ రోజుల లోపల. కానీ మన ధర్మంలో అలా కాదు. మన ధర్మం ఏంటంటే విశాలమైనటువంటిది. దేవుడున్నాడు, ఓకే, నో ప్రాబ్లం. దేవుడు లేడు, కరెక్ట్, దేవుడు లేడు, నిజమే, నీలోనే దేవుడు ఉన్నాడు. తర్వాత దేవుడు ఒక్కడున్నాడు, కరెక్ట్, పరబ్రహ్మ ఒక్కడే. దేవుడు అనేకమై ఉన్నాడు, దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. దేవుడు అనేక రూపాలలో మనందరి రూపాలలో ఉన్నాడు. దేవుడు ఒక టెంపుల్లో ఉన్నాడు, కరెక్ట్. దేవుడు సర్వాంతర్యామి, దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. దేవుడు అణువులో ఉన్నాడు, కరెక్ట్. దేవుడు సర్వత్రా వ్యాపించు, దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో హిందూ ధర్మం ఏంటంటే వైడ్ నాలెడ్జ్. సో మనం అందరము కూడా ఏంటంటే ఈ ధర్మంలో పుట్టినందుకు సంతోషిస్తూ ఆనందంగా ఉండాలి. ఇంతకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉంటారు ప్రపంచంలో అనేటటువంటి ఆనందం మనకు ఉండాలి. ఇదే మనం ఏంటి తత్వ విచారణ లోపల తెలుస్తున్నప్పుడు నేను శరీరాన్ని కాదు, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా నేను ఉంటాను అంటే ఇంకా భయపడాల్సింది ఏముంది? ప్రపంచంలో అన్నిటికంటే కూడా పెద్ద కష్టం ఒక్క మరణమే. ఆ మరణం తర్వాత కూడా నువ్వు జీవించి ఉంటావు, మరణం తర్వాత కూడా జీవిస్తావు నువ్వు ఆ చైతన్యానివి. కాకపోతే చైతన్యంగా వెళ్ళిపోతావా, జడమైనటువంటి మరో శరీరంలోకి వెళ్తావా? మళ్ళొకసారి రిపీట్ చేస్తా, చైతన్యం అని తెలుసుకుని భగవంతుల్లో కలిసిపోతావా, లేకపోతే ఇంకొక జడమైనటువంటి శరీరంలోకి ప్రవేశిస్తావా? దట్ ఈజ్ అప్ టు యూ. ఒకటి బంధము, ఒకటి మోక్షము, ఒకటి బంధము, ఒకటి మోక్షము. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి. నువ్వు మళ్ళీ జన్మ ఎత్తి ఇంకొక శరీరంలో ప్రవేశిస్తావా, లేకపోతే నువ్వు చైతన్యాన్ని అని తెలుసుకుని ఇక మళ్ళీ పుట్టకుండా ఉంటావా? ఈ రెండింటిని ఒకటి బంధం అంటారు, ఒకటి మోక్షం అంటారు. ఇది తెలియని వాళ్ళు ఒక్కసారి అడగండి, అర్థం కాని వాళ్ళు అడగండి. మొహమాట పడద్దు, మళ్ళీ నేను చెప్తున్నా, అయిపోయింది.
ఎందుకో ఇవాళ అందరూ సిగ్గుపడుతున్నారు అనిపిస్తుంది. బంధానికి మోక్షానికి సంబంధం లేదు సార్. మోక్షం వేరైతుంది, బంధం వేరైతుంది. బంధంతో తప్పించుకునేదే మోక్షం. ఇంకెవరైనా అసలు డౌట్ ఉన్న వాళ్ళు అడగండి ఎవరైనా. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. సరే, మనని పట్టి ఉంచేది, ఉదాహరణకి నేను రోడ్డు మీద వెళ్తున్నాను, నా ఫ్రెండ్ ఒకడు ఏం చేశాడు, రోడ్డు మీద ఒక స్తంభాన్ని గట్టిగా పట్టుకున్నాడు, నేను వెనక్కి తిరిగి చేశారు కదా, ఏడుస్తున్నాడు. ఏంటి అంటే ఈ స్తంభం నన్ను పట్టుకుంది, నన్ను వదలట్లేదు అని చెప్పి ఏడుస్తున్నాడు. ఓకే, అతను అది ఇప్పుడు అతను బద్ధుడై ఉన్నాడా లేదా? పుష్పవతి గారు ఉన్నాడు సార్. ఉన్నాడు. అది వదిలేస్తే వదిలేసినట్టే కదా, మోక్షం వచ్చినట్టే, బంధ విమోచనం జరిగినట్టే, బంధ విమోచనం జరిగినట్టే. సో పట్టుకున్నది ఎవరు? తనే పట్టుకున్నాడు సార్. వదిలేసిన తర్వాత తనే వదిలేశాడు. సో ఒరిజినల్ గా తను ఎలా ఉన్నాడు? ఒక్క నిమిషం, ఒరిజినల్ గా తను ఎలా ఉన్నాడు? బంధంతో ఉన్నాడు సార్. పట్టుకోకముందు నాతో బంధ విముక్తిగానే ఉన్నాడు. పట్టుకున్నాక బంధంతో ఉన్నాడు. మళ్ళీ వదిలేసినాక బంధ విముక్తి అయింది, విమోచన అయింది. అంటే ఒరిజినల్ గా అతను ఎలాంటి వాడు? యాక్చువల్ గా సహజంగా అతడు బంధ విముక్తుడు. కానీ తన లోపల అపోహ వల్ల ఏమైంది, దాన్ని గట్టిగా పట్టుకుని ఈ స్తంభం నన్ను వదలట్లేదు అనుకుంటున్నాడు. కానీ అతను ఆల్రెడీ బంధ విముక్తుడు, కానీ తనంతట తనే బంధాలు ఏర్పరచుకుంటున్నాడు. అంతే సార్. ఒక ఉదాహరణ చెప్తా. మీరు ఇంట్లో నడుస్తున్నారు, రోడ్డు మీద నడుస్తుంటే మీ నీడ మిమ్మల్ని ఫాలో అవుతూ అక్కడ వస్తుంది. మీ నీడ మిమ్మల్ని అక్కడ ఫాలో అవుతూ వస్తుంటే మీరు చాలా భయపడిపోయారు. ఓకే, తర్వాత ఏమైంది, ఒక్కసారిగా చీకటి అయిపోయింది, ఆ నీడ మాయమైపోయింది. అప్పుడు నంబర్ 1. నంబర్ 2, మీకే తెలిసింది అది నా నీడ అని చెప్పి. ఇప్పుడు మీ లోపల భయం పోయిందా లేక భయం ఉంటుందా? భయం పోతుంది సార్. నీడ కనిపించకపోయే వరకు మనకి నీడ కనిపించకపోవడం ఒకటేమో కనిపించకపోవడము, ఒకటి ఆ నీడ నాదే అని చెప్పి తెలుసుకోవడము. సత్యాన్ని తెలుసుకున్నారు, నీడ నాదేలే అని చెప్పి అనుకున్నాక అమ్మయ్య రిలాక్స్ అయ్యారా లేదా నాకు చెప్పండి ఫస్ట్. అంటే సత్యం తెలుసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు మీరు సత్యం తెలుసుకున్నా సత్యం తెలుసుకోకపోయినా నీడనేనా లేకపోతే నీడ దెయ్యమా? సత్యం మీకు తెలిసినా సత్యం తెలియకపోయినా నీడ అసత్యమా సత్యమా? నీడ అనేటటువంటిది దెయ్యమా అంటున్నా నేను. మీరు అర్థం చేసుకోవాలమ్మా సరిగా. ఒకసారి జాగ్రత్తగా వినండి. మళ్ళీ నేను నడుస్తుంటే నా నీడ పడుతుంది, నేను దెయ్యం నన్ను ఫాలో అవుతుంది, దెయ్యం నన్ను ఏడుస్తూ వెళ్తున్నాను ముందుకి. దెయ్యం ఇంకా ఫాస్ట్, నేను ఎంత ఫాస్ట్గా వెళ్తే దెయ్యం అంత ఫాస్ట్గా వస్తుంది. ఓకేనా? వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు డౌట్ ఏమొచ్చిందంటే, దానికి ఉన్నటువంటి జుట్టు నాలాగుంది. అరే ఏంటి నాలాగుంది అని చూస్తే అది నా నీడ. ఇది నా నీడ అని చెప్పేసి తెలుసుకున్నాను. ఇప్పుడు తెలుసుకోవడం వల్ల దెయ్యము నీడ అయిందా లేకపోతే మొదటి నుంచి నీడగానే ఉందా? నీడ దెయ్యం అయిందా లేకపోతే నీడగానే ఉందా? నీడగానే ఉంటుంది సార్. మనం తెలుసుకోక ముందు దెయ్యం అని అనుకుంటాము. తెలుసుకున్న తర్వాత సత్యం తెలుస్తుంది కాబట్టి మన నీడనైనా మన భయం పోతుంది. అదేవిధంగా మనము ఒరిజినల్గా మోక్ష స్వరూపులము, కానీ అది తెలుసుకోకపోవడం వల్ల, మనము చైతన్య స్వరూపులము అని చెప్పి తెలుసుకోకపోవడం వల్ల ఈ శరీరంతో మనం బంధమయ్యాం. ఈ విషయాన్ని తెలపడానికే మనకు భాగవతంలో కానీ మిగతా వాటిల్లో కానీ ఏం చెప్తాడు ఆయన? దేవుడి పేరుతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సేమ్ కాన్సెప్ట్ని దేవుడి పేరుతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 1,00,000 సార్లు మనం తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? 24 తత్వాలు అనేటటువంటివి నేను సృష్టించాను జడమైన శరీరంలో, వాసుదేవుడి రూపంలో నేను ప్రవేశించిన తర్వాత ఇందులోపల చైతన్యం వచ్చింది అని చెప్పి దేవుడు చెప్పడం మనం చాలాసార్లు విన్నాం. ఎస్ ఆర్ నో? ఎందుకు 2-3 ఎస్ చెప్తున్నారు? మిగతా వాళ్ళందరూ నిద్రపోయారా లేక భోజనం చేస్తున్నారా లేకపోతే ఎస్ అంటే భోజనం చేస్తున్నారని? ఓకే. సో
మనం ఎవరమి అంటే నేను అని ఉన్నాను అనేటటువంటి దానికి మీకు ప్రత్యేకంగా ప్రూఫ్ అవసరం లేదు. ఒక చిన్న పిల్లోడు ఉంటాడు. ఆ చిన్న పిల్లోడి లోపల కూడా నేను అనే భావన చాలా చిన్నప్పుడు అంటే బేబీగా ఉన్నప్పుడు కూడా నేను అనే భావన ఉంటుంది. తనకు తెలియదు నేను శరీరము, తను ఇంద్రియాలు ఇవన్నీ తెలియవు. నేను అని తెలియడానికి స్వతహా సిద్ధంగా తెలిసిపోతుంది. అది ఒరిజినల్గా నువ్వెవరో తెలుసు నీకు. దానికోసం నీకు ప్రత్యేకంగా ఇంకొక వస్తువు అవసరం లేదు. నువ్వెవరో చెప్పడానికి ఎవరన్నా వచ్చి ఎవర్రా ఇక్కడ అంటే నేను అంటాం. నేను అనే దానికి ప్రూఫ్ అవసరం లేదు. నేను అనేది సత్యము, నేను అనేది చైతన్యం, ఈ రెండు ఒకటే. మరి అలాంటప్పుడు భేదాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి అంటే పైన మనము రకరకాల లేయర్స్ని తగిలించుకుంటున్నాం. సినిమా హీరో ఏం చేశాడు, ముందు మొత్తం 3-4 లేయర్ల బట్టలు వేసుకున్నాడు, ముఖానికి రంగేసుకున్నాడు, ఇక్కడ 2 చుక్కలు ఇక్కడ 2 చుక్కలు పెట్టుకున్నాడు, మీసం ఇలా పెట్టాడు, జుట్టుకు కొత్త ఇది పెట్టాడు, శిరస్త్రాణం పెట్టాడు. అతన్ని మనం గుర్తుపట్టలే, అతను చిరంజీవి, మనం తెలియదు. మెల్లగా అతను ఒక్కొక్కటి తీసిన తర్వాత అతను ఎవరో గుర్తించాం. సో కాబట్టి మనం ఏం చేసామంటే ఒక్కొక్క లేయర్ అంటే తెలుగులో ఏమంటారు, ఒక్కొక్క ఆవరణ తొలగించుకుంటూ వెళ్తున్నాం మనం. ముందుగా శరీరమా కాదు, నామమా కాదు, రూపమా కాదు, నువ్వు మనస్సువా కాదు, ఇంద్రియాలా కాదు, నువ్వెవరివి అంటే నేను ఆత్మస్వరూపుడని, నేను చైతన్యంని అని చెప్పి తెలుసుకున్నాము. సత్యమైనటువంటి చైతన్యము, ఎల్లప్పుడూ ఉండే చైతన్యంని. మరి నీకు దేవుడికి డిఫరెన్స్ ఏంది అంటే దేవుడు కూడా చైతన్యమే. సో దేవుడి చైతన్యం వేరుంది, నేను అనే చైతన్యం వేరుంది, అంతేనా? సో కాబట్టి రెండింటిది చైతన్యం ఒక్కటే. చైతన్యం అనేటటువంటిది రెండుగా లేదు. సో కాబట్టి నాకు దేవుడికి అనేటటువంటిది తెలియదు, రెండు వేరు వస్తువులు అనేటటువంటిది తెలియదు. కాబట్టి రెండు కూడా ఒక్కటే. నేను ఒకటే, ఆ భగవంతుడు కూడా, నా లోపల ఉన్నటువంటి భగవంతుడు కూడా ఒక్కటే. మరి ఏం జరుగుతుంది, మరి ఎలాగ ఈ విషయం నాకు తెలియడం ఎట్లా తెలుస్తుంది అనేవి మనం ఇప్పుడు తెలుసుకుంటాము. ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం, ఆత్మనిర్ద్వయాత్ ఆత్మనిష్ఠత. ఆత్మ అనేది రెండు వేరుగా ముక్కలుగా ఉండదు. ఈ విషయాన్ని మనం చాలాసార్లుగా చెప్పుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం లేకపోతే అడగండి. నీ ఆత్మ, నా ఆత్మ, వాడి ఆత్మ, వీడి ఆత్మ అని ఉండదు. ఒక 10 మంది 10 కుండలు పట్టుకొని నీళ్లు తీసుకోవడానికి అందరూ నీళ్ళలోకి మునిగి కూర్చున్నారు. అక్కడ ఆడవాళ్ళందరూ కబులు చెప్పుకుంటున్నారు. నీ మొగుడు చెడ్డోడు అంటే నా మొగుడు చెడ్డోడు అంటే నా మొగుడు ఇంకా చెడ్డోడు, కబులు చెప్పుకుంటున్నారు. బోల్డ్ అన్ని కబులు విపరీతమైన నేరాలు, చచ్చేట్టు చాడీలు చెప్పుకుంటున్నారు లేడీస్ అంతా కలిసి వాళ్ళ భర్తల మీద. అందరికీ అక్కడ ఒకటే ప్రూవ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మా భర్త అందరికంటే చెడ్డోడు, నేను ఎక్కువ కష్టాలు పడుతున్నా అని చెప్పి ప్రూవ్ చేయాలి. అంతేనా? బాగా చెప్పానా? ఎగ్జాంపుల్ బాగుందా? ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందా? అట్లా చెప్పారా? ఓకే సరే. అయితే మా భర్త మంచోడు అంటే మా భర్త మంచోడు అని చెప్తారు. ఓకే, కూర్చొని నీళ్ళల్లో కూర్చొని ఆ కుండలు నింపుకున్నారు కదా, ఆ కుండలు నింపుకొని మాట్లాడుకుంటున్నారు. మా ఆయన మంచోడు అంటే మా ఆయన మంచోడు అని చెప్పుకుంటున్నారు. కుండలు నింపుకొని కూర్చున్నారు. ఈ కుండలో నీళ్లు నావి, ఆ కుండలో నీళ్లు నీవి, ఈ కుండలో. నాలాంటి వాడు ఎవడో వచ్చేసి ఏం చేస్తాడు, దూరం నుంచి ఒక రాయి వేస్తాడు. వీళ్ళు కబుర్లు బాగా చెప్పుకుంటున్నారు లేడీస్, వీళ్ళకి టైంపాస్ కాబట్టి కొట్టగానే ఆ నీళ్ళన్నీ మళ్ళీ ఇందులో కలిసిపోయాయి. కాబట్టి ఈ నీళ్లు ఆ నీళ్లు వేరు కాదు, మనం అనుకుంటున్నాం అంతే అవి వేరని. మీకు ఈ పాయింట్ అర్థమవుతుందా లేదా చెప్పండి? మనం అనుకుంటున్నాం అవి వేరు కాదు. ఈ నీళ్లు ఆ నీళ్లు కిందున్న నీళ్ళు ఒకటే, కానీ మనం మన కుండలో ఉన్నంత వరకు ఇది వేరు అనుకుంటున్నాం అంతే. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు, ఆత్మ అనేటటువంటిది అద్వితీయం అంటే రెండవది లేదు. ఆత్మ అనేది ఆత్మలోనే ఉంది, ఆత్మ అనేది అద్వితీయము. కాబట్టి ఈ ఆత్మ లోపల నేను స్వ అంటే స్వంత ఆత్మ దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు నాకు అర్థమవుతుంది అన్నమాట. ఓహో, ఆత్మ అనేది రెండు ముక్కలుగా ఉండదు. ఎలా తెలిసింది నాకు ఇది మనం 25వ శ్లోకంలో లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. ఈ 26 కూడా లాస్ట్ వీకే చెప్పుకున్నాం. ఏమని? వేషహానత స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపతః. మొదట్లో ఏం చెప్పాను, ఉపదేశసారం చెప్పినప్పుడు మీ అందరికీ దేవుడిని చూపిస్తా అన్నాను. సార్ ఇప్పుడు అంతా సరే సార్, ఆత్మతత్వం తెలిసింది, దేవుడిని చూపించండి అన్నారు. ఇప్పుడు మీరంతా నేనంటాను దేవుడిని చూపించేది ఏం లేదు, మీరు దేవుడు ఒక్కటే. ఈ ఉపాధులు అంటే
మీరు వేసుకున్నటువంటి వృత్తులు అంటే ఈ బట్టలు కావచ్చు, ఈ రూపం కావచ్చు, ఈ నామం కావచ్చు, ఈ హోదా కావచ్చు, సమాజంలో స్టేటస్ కావచ్చు, మీ కార్లు కావచ్చు, మీ బంగ్లా. ఈయన ఎవరు అంటే ఆ పోర్ష్ కారు ఉందా, ఆ పోర్ష్ కారు ఓనర్ ఈయన. పుష్పవతి గారు మ్యూట్లో పెట్టుకోండి. ఆ పోర్ష్ కారు ఓనర్ ఈయన. ఆ ఇల్లుందా, ఆ ఇల్లు ఓనర్ ఈయన. ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఇలా ఒక్కొక్క దాన్ని తీసి బయటపారేయండి, ఒక్కొక్కటి తీసి బయటపారేయండి. అలా బయటపారేసి వెళ్తే చివరికి ఏదైతే మిగులుతుందో అది ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అదే దేవుడు. దేవుడు అంటే మరేదో కాదు, నీలో ఉన్న చైతన్యమే దేవుడు అని మొన్న వారం మనం తెలుసుకున్నాం. ఏమని? వేషహానత స్వాత్మదర్శనం ఈశ దర్శనం స్వాత్మరూపత. ఈశ దర్శనం, ఈశ్వరుడి దర్శనం ఏంటి? స్వ ఆత్మరూపత, నీ సొంత రూపంలో దేవుణ్ణి చూసుకుంటున్నావు నువ్వు. అప్పుడు వచ్చే ఆనందం అద్వితీయమైనటువంటి ఆనందం. అదే ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్ద్వయాద్ ఆత్మనిష్ఠత. ఏమంటున్నాడు ఆయన? కాబట్టి ఆత్మ అనేది రెండు వేరువేరుగా లేదు. వీడో ముక్క వాడో ముక్క, జీవాత్మ పరమాత్మ ఇట్లా లేదు. నువ్వు దేవుడిని నీలోనే చూసుకుంటున్నావు. నువ్వు నీ సహజ తత్వంలో ఉన్నావు. సహజ తత్వంలో అంటే ఏంటి? నువ్వు ఒరిజినల్గా ముక్తుడువై ఉన్నావు. ముక్తుడుగా ఉన్నాను అని తెలియకపోవడమే బాధ. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఒక్క మాట చెప్తాను, కరెక్ట్ కాదా ఆలోచించండి. మనమంతా ఏమనుకుంటామంటే మనం ఎవడో వచ్చి రక్షించాలి, నేను ఎవడో కాళ్ళు పట్టుకుంటాను, వాడు నన్ను కాపాడాలి, దేవుడున్నాడు నన్ను ఆయన చూసుకుంటాడు, నేను భక్తురాలిని, ఓకే వాటెవర్, భక్తురాలిని. మళ్ళీ భక్తురాలిని అంటే సార్ మీరు ఆడోళ్ళ మీద పడ్డారు సార్. లేదు, మొగోళ్ళు కూడా అనుకుంటారు నేను భక్తుడిని, నాకు దేవుడు మంచి చేస్తాడు. సో కాబట్టి ఇదేదైతే రాంగ్ కాన్సెప్ట్ లోపల నన్ను ఎవడో ఉద్ధరిస్తాడు అనుకుంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు? నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నీకు నువ్వు పరిణతి చెందాలి. వెనక్కి ఇందాక చెప్పినట్టుగా ఎలా అయితే నేను ఎవరిని అని చెప్పేసి వెనక్కెళ్ళి చివరికి నేను చైతన్యం వరకు వెళ్ళాను. ఎట్లాగా? ముందు నా పేరు శ్రీనివాస్ దర్భ, మా ఇంట్లోపల ఎల్డర్ ఎవరు? మా నాన్నగారు నరసింహారావు దర్భ. ఆయన కంటే ముందెవరు? సత్యనారాయణ దర్భ. ఆయన కంటే ముందెవరు? పేరు బొట్లేశ్వర్. ఆయన కంటే ముందెవరు? సర్వేశ్వర చైనులు. ఇలా నా వంశవృక్షం అంతా నేను చూసుకుంటూ వెళ్ళినట్లయితే నాకు దర్భ ఫ్యామిలీ తెలుస్తుంది. దర్భ ఫ్యామిలీ అనగానే మాది కాకినాడ. సార్ మీరు తెలంగాణ మర్చిపోయిండ్లు, మీరు బంగారు తెలంగాణ. నిజమే, నేను హైబ్రిడ్ బెస్ట్ పీసు. అటు కాకినాడకు ఇటు హైదరాబాద్కి బెస్ట్ పీస్ నేను. సో హైబ్రిడ్ పీసు. సో ఇక్కడ ఏమైంది? కాకినాడ నుంచి నేను కనుక్కుంటాను ఋషులు ఎవరని. కనుక్కుంటే నాకు ఋషులు తెలుస్తుంది. ఋషులు తెలిసిన తర్వాత నేను ఆ ఋషుల యొక్క తండ్రి అయినటువంటి 4 ముఖాల బ్రహ్మని కనుక్కున్నాను. 4 ముఖాల బ్రహ్మ నుంచి నేను పరబ్రహ్మని కనుక్కున్నాను. అంటే మొదటి గాడు పరబ్రహ్మ, అంటే మొట్టమొదటి రూపమున్న దేవుడిని పరబ్రహ్మ అంటాం. ఆ పరబ్రహ్మ కంటే ముందేముందంటే చైతన్యము. సో నేనెవరిని అంటే చైతన్యము. ఇలా ఏదైతే నేను బయట ప్రపంచంలో వెతుకుతూ ఏదైతే డెస్టినేషన్ లక్ష్యాన్ని చేరుకున్నానో, అదేవిధంగా నేను ఒకసారి నేను నామం కాదు, రూపం కాదు, హోదా కాదు, నా కారు కాదు, నా బంగ్లా కాదు, నా పిల్లలు కాదు, నా తల్లి కాదు, నా తండ్రి కాదు, నా గురువు కాదు, నా శిష్యుడు కాదు, ఎవరు కాదు, నేను శరీరాన్ని కాదు, శరీరంలో ఉన్న ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, నా ఆలోచనలు కాదు. ఎవరు మరి నేను? నిద్రలో ఉన్నప్పుడు నాకు తెలియకుండా టైం అండ్ స్పేస్ తోటి లిమిట్ కానటువంటిది, ఏదైతే టైంతోని స్పేస్ తోటి లిమిట్ కాదో అదే మనం విష్ణు సహస్రనామంలో కూడా తెలుసుకున్నాము. కాలమునకు దేశమునకు అతీతమైనటువంటి పరిస్థితి దేవుడిది. అది నువ్వు దేవుడి రూపంలో ఉన్నావు. ఆ సమయం లోపల నువ్వే దైవమై ఉన్నావు, నువ్వు డీప్ స్లీప్లో. కాకపోతే అది అజ్ఞానము. అది నువ్వు జ్ఞానపూర్వకంగా ఆలోచన ద్వారా తెలుసుకోవాలి. ఆలోచన ద్వారా ఎలా తెలుసుకోవాలి? వెనక్కి ఆలోచిస్తూ ముందు ఫస్ట్ చేయాల్సిందేంది? ఇది నేను 100 ఆలోచనలలో ఉన్నాను. ఈ 100 ఆలోచనలను కట్ చేయాలి. కట్ చేసిన ఒక్కొక్కటి మనం 10 మందితో కట్ చేస్తే చాలు, మనకు ఆనందం తెలిసిపోతుంది. ఇంకో 10 మందితో కట్ చేయండి, ఆలోచన తగ్గిపోయినా కొద్దీ మీకు సాధనకి ఎక్కువ టైం దొరుకుతుంది. సాధన చేసుకుంటూ మీలో మిమ్మల్ని ఒకరోజు సడన్గా చూసుకుని ఆశ్చర్యపడతారు. అందుకే మనం ఆ మొకో కహా ఢూండేరే బందే మైతో తేరే పాస్ మేలో ఏమనుకున్నాము? ఖూజేతో తురత్ మిల్ జావు ఎక్ పల్కి తలాశ్రే. నువ్వు వెతికావంటే ఒక్క క్షణం వెతుకుల్లో నేను నీకు దొరుకుతానని చెప్పి అలా వెనక్కి చూసుకుంటూ వెళ్తే, ఇందాక ఎలా అయితే బయట చూసుకుంటూ నువ్వు చైతన్యాన్ని తెలుసుకున్నావో, ఇలా వెనక్కి చూసుకుంటూ కూడా చైతన్యం తెలుస్తుంది. అప్పుడు నీ లోపల ఉన్నటువంటి జ్ఞానవర్జిత జ్ఞానహీన చిత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుం అంతరం. సో కాబట్టి జ్ఞానము అజ్ఞానము ఇవన్నీ ఇప్పుడు ఏదైతే తెలుసుకుంటున్నాం తెలియవు, ఇవన్నీ దాటిపోయి నిజమైనటువంటి ప్యూర్ నాలెడ్జ్ వస్తుంది నీకు. ఏంటి? నేనే చైతన్యంని.
అనేటటువంటి జ్ఞానం వస్తుంది. అప్పుడు తెలుసుకున్నాక ఇంకా కొత్త వస్తువు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను చైతన్యము అని తెలిసిన తర్వాత అత్యద్భుతమైనటువంటి ఆనందంలో ఉంటావు. నువ్వు మామూలు ఆనందంలో ఉండవు. ఎప్పుడైతే నేను అది తెలుసుకుంటానో నాకేం లాభం శ్రీనివాస్ అంటే, కిం స్వరూపమిత్యాత్మదర్శనే అవ్యయాభవారి అపూర్ణ చిత్సుఖం. ఎప్పుడైతే నీ నిజ స్వరూపాన్ని నువ్వు గుర్తిస్తావో, యాద్ చేసుకో, ఇది యాదుంచుకో, నువ్వే ఆది అంతము లేనటువంటి ఆ పూర్ణ చైతన్యం అని చెప్పి తెలుసుకుంటావు. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటావో అప్పుడు అమితమైనటువంటి ఆనందంలో ఉంటావు. నువ్వు బంధ విముక్తుడు కాదు. బంధముక్త్యతీతం పరం సుఖం విందతిహ జీవస్తు దైవిక. నేను ఆత్మస్వరూపుడని తెలుసుకున్న తర్వాత అప్పటి వరకు పెట్టుకున్న బంధాలు, నేను కౌగిలించుకొని పెట్టుకున్న బంధాలు, చెట్టుని గట్టిగా కౌగిలించుకున్నాను, కానీ నేను సహజంగా విముక్తుడనై ఉన్నాను. నా దారిలో నేను చైతన్య రూపంలో వెళ్లకుండా నేనేం చేస్తున్నానంటే అన్నిటిని పట్టుకొని ఆగుతున్నాను. రోడ్డు మీద కూడా కనిపిస్తాడు, దారా కబుర్లు చెప్దామని ఆపేశాను, అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది. నేను పాడు చేసుకుంటున్నాను నాది. కానీ ఎప్పుడైతే నేను సహజంగా పుట్టడంతో నేను ఆత్మస్వరూపుడను, నేను చైతన్య స్వరూపుడను అని చెప్పి తెలుసుకుంటాడో వాడు ఇవన్నీ లేనటువంటి పరమ సుఖస్థితిని పొందుతాడు. ఇంతకంటే గొప్ప స్థితి ఇంకా ఉండదు. అది అనుభవంలోకి రావాల్సిందే. దేవుడు అనేవాడిని బయట దర్శనం చేయడం కాదు, అనుభవంతో తెచ్చుకోవాలి. దైవ దర్శనమా, దైవ అనుభవమా? దైవ అనుభవం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నేనెవరు అని ఆలోచిస్తూ ఉంటే నేనే సత్యంని, ఈ సత్యమును చూపించే చైతన్యమును కూడా నేనే. ఈ రెండు వేరు వేరు కాదు. సత్యమును చూపించే చైతన్యము, ఈ రెండు వేరు వేరు కాదు అని మనం గత వారం కూడా తెలుసుకున్నాము. అదే మాటని ఇవాళ మళ్ళీ తెలుసుకున్నాం. ఈ రెండు నేనే అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఎంత ఆనందం అనిపిస్తుంది. శరీరం మనది కాదు అన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి ఇల్లు కాలిపోతుంది అన్నప్పుడు ఓ ఏడుస్తూ ఉంటాం. కొంతమంది గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఆ ఓనర్ మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు. ఏమైందయ్యా, ఎందుకు నవ్వుకుంటూ ఉన్నావు అంటే, దానికి ఇన్సూరెన్స్ చేయించాను ఆల్రెడీ అంటాడు. లేదు, ఆ ఇల్లు నేను ఆల్రెడీ నిన్ను అమ్మేశాను ఎవరికో అంటాడు. ఎంత హ్యాపీగా ఉన్నాడు. అదేవిధంగా ఈ దేహం నువ్వు కాదు, నువ్వు వీటన్నిటికీ అతీతమైనటువంటి చైతన్యానివి అని తెలిసినప్పుడు వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో అది అజ్ఞానంలో నువ్వు తెలుసుకున్న గొప్పదైనటువంటి టైము స్పేసు. నిద్ర లోపల ఉన్నప్పుడు మనకు టైము స్పేసు తెలియదు, సమయం ఏంటో తెలియదు, ఎక్కడ పడుకున్నావో తెలియదు. ఎంతైతే ఆనందం ఆ సమయంలో ఉంటుందో, ఆ సమయంలో నీకు దుఃఖం లేదు, బాధ లేదు. ఆ సమయంలో నీ ముందు ఒక పాము పెడతాను, నువ్వేం భయపడవు. ఆ సమయంలో నీ ముందు కోహినూరు వజ్రం పెడతాను, నువ్వు దాన్ని ఆశించవు. కోహినూరు వజ్రము వద్దు నీకు, నీ పక్కన పాము పెట్టినా కూడా ఏం కాదు. అందుకే నేను చెప్పాను చూడండి, జ్ఞాపకం ఉందా, ఈ మధ్య దొంగతనాలన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ టైంలో జరుగుతాయి. ఎందుకని? ఆ టైం లోపల మీరు అది గుర్తించే స్టేజ్లో ఉండరు. చైతన్య రూపంలో ఆనందంగా ఉంటారు. ఆ ఆనందంగా ఉన్న సమయంలో అజ్ఞానంలో మీకు తెలియడం లేదు అది, కానీ అది చాలా ఆనందమైనటువంటి పరిస్థితి. ప్రశాంతంగా పడుకుంటారు. ఎలా పడుకుంటారంటే ప్రపంచం మిమ్మల్ని ఏమనుకుంటుంది అని కూడా అనుకోరు. ఒంటి మీద బట్టలు చెదిరిపోతాయి, ఏమనుకోరు మీరు. అంత ఆనందంగా పడుకొని ఉంటారు. ఎంత ఆనందంగా పడుకుంటారు. కానీ అది అజ్ఞానం. కానీ జ్ఞానము ద్వారా తెలుసుకున్నట్లయితే అది బంధముక్త్యతీతం పరం సుఖం విందతి జీవస్తు దైవిక. నేనే దైవికుడను, నేనే దేవుడను. నేను ఈ బంధము కానీ మోక్షము కానీ ఇవన్నీ నేను ఆల్రెడీ మోక్ష స్వరూపుడని అయిపోయాను. ఒక పరమ సుఖమైనటువంటి స్థితిలో ఉన్నాను. నేను బంధం ఉంటే మోక్షం కోసం ఆశించాలి, కానీ నేను బంధం ఎప్పుడో విముక్తి అయిపోయా. నేను బంధ విముక్తి. ఇప్పుడు నాకేమైందంటే చేతికి బేడీలు వేశారనుకుంటున్నా, నేను వెళ్తున్నాను. ఉదాహరణకి చిన్నప్పుడు ఏనుగులకు ఏం చేస్తారంటే, చిన్న బేబీ ఏనుగులు ఉంటాయి కదా, ఆ బేబీ ఎలిఫెంట్స్కి ఏం చేస్తారంటే చిన్న తాడు కట్టేసేసి ఒక చిన్న చెట్టుకు కట్టేస్తారు. అప్పుడు అది విడిపించుకుందామని ట్రై చేస్తే అది రాదు. సో తర్వాత ఏమవుతుంది, ఏనుగు పెద్దగా అయిపోతూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు అదే వేస్తారు. ఇప్పుడు కనుక ఏనుగు ఒక్క లాగుడు లాగితే ఆ బంధం నుంచి వెళ్ళిపోతుంది. కానీ తను ఏమనుకుంటుంది, చిన్నప్పటి ఎక్స్పీరియన్స్ వల్ల ఏమనుకుంటుందంటే, నేను ఈ బంధం నుంచి బయటికి రాలేరనుకోని అరే కట్టేశారని, అరే కట్టేశారని చెప్పి బాధపడుతుంది. ఒక రోడ్డు మీద వెళ్తున్నాడట సర్దార్జీ, వెళ్ళి అక్కడ ఒక అడ్డి తొక్కని చూశాడట. ఇవాళ మళ్ళా పడిపోవాలన్నా దేవుడా అని చెప్పి బాధపడ్డాడట. ఇవాళ మళ్ళా పడాలన్నా, రోజు పడుతున్నా, ఇవాళ మళ్ళా పడిపోవాలా అని చెప్పి బాధపడ్డాడట. కాబట్టి ఏంటంటే అనవసరమైన బంధాలు, ఈ బంధాలన్నీ శాశ్వతం కాదు అని ఆలోచన ద్వారా తెలుసుకున్న సమయంలో బాధ్యతలు సరిగా చేస్తావు. కానీ బంధాలు లేవు అన్నప్పుడు వచ్చే ఆనందం వేరుంటుంది. ఇవన్నీ కూడా నీ బాధ్యతగా ఎంత చేయాలో అంత చేస్తావు, అది బాధ్యత మొదలవు. కానీ ఆనంద రూపం లోపల చేస్తావు. నువ్వు ఈ శరీరం కాదు అన్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు
చిన్న చిన్న టాయ్స్ కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. తండ్రి అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. చిన్నపిల్లలకి ఇది జీవన మరణ సమస్య, కానీ తండ్రి మాత్రం చూసి చిద్విలాసంగా నవ్వుతూ ఉంటాడు. అది చిన్నదైపోయింది తండ్రికి. అదేవిధంగా ఈ దేహంతో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆత్మస్వరూపుడని అని తెలుసుకున్న తర్వాత చిన్నవైపోతాయి. మళ్ళీ ఒకసారి చెప్తా. నేను ఆత్మస్వరూపుడని అని తెలుసుకున్న తర్వాత ఈ దేహంతో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకు చిన్నవి అనిపిస్తాయి. ఈ దేహాన్ని వదలడానికి నేను బెంగపడను. నేను ఇవాళ కూడా దేహాన్ని వదలడానికి రెడీగా ఉన్నాను అనుకుంటాం. ఆ స్థితి వస్తుంది. కాబట్టి నేను అనేటటువంటిది లేదు. అహమపైతకం నిజ విభానకం మహదిదం తపో రమణవాగియం అని రమణ మహర్షి తన పేరు చివరికి పెట్టి చెప్తున్నారు. ఏంటంటే నేను అనేది ఏదైతే తెలుసుకుంటావో ఆ స్వరూపమైన ఆ స్వస్వరూపము, నా సొంత రూపం ఏదైతే గుర్తిస్తావో అది అన్నిటికంటే కూడా గొప్ప తపస్సు అని గుర్తించుకో. నువ్వేమనుకుంటావు? 50 ఏళ్ళు ఇక్కడ తపస్సు చేయాలా, 100 ఏళ్ళు అక్కడ తపస్సు చేయాలా, ఇంట్లోపల పూజలు చేయాలా, పునస్కారాలు అవేం చెయ్యొద్దు. నువ్వు ఏం చేయాలా మరి? నేను అనేది తెలుసుకుంటే అప్పుడు నీ స్వస్వరూప అనుభవం దొరుకుతుంది. అది అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి తపస్సు అని గుర్తుంచుకో అని రమణ మహర్షి తన దివ్య వాణి ద్వారా మనకు తెలియచేసి ఆయన ఈ అద్భుతమైనటువంటి ఆత్మతత్వాన్ని ముగిస్తున్నాడు. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. మీ అందరి సహకారంతో అత్యద్భుతమైన, కొద్దిగా ఒక 5-6 వారాలు ఎక్కువ పట్టింది, ఐ అండర్స్టాండ్. కానీ ఇక ఏం చేయాలో మీరు రెస్పాన్స్ని బట్టి ఒక 5-6 వారాలు. ఈరోజు సమాప్తమా సార్? ఈరోజుతో అయిపోయింది. ఈరోజు సమాప్తమా? సో మనకి ఏం సౌజన్య చెప్పండి. ఒక్క నిమిషం సుధామోహన్ గారు, ఒక్క నిమిషం. నలుగురు మాట్లాడుతున్నారు. సౌజన్య గారు, సుధామోహన్ గారు, పుష్పావతి గారు, వేణుగోపాల్ గారు, ఒకరి తర్వాత ఒకటి మాట్లాడండి. సార్ మీరు చెప్పింది అంతా అర్థమైనట్టుంది, కానీ అది అనుభవంలోకి రావడం అంటే అది గాఢ నిద్ర ఎంత ఆలోచించినా మనసుకి. అవును, ఇందాక చెప్పే కదా మెథడ్ చెప్పే కదా నేను. ఆలోచన తప్ప వేరే మార్గం లేదు. ఆలోచన తప్ప జ్ఞాన మార్గంలో ఆలోచన. మీకు మొదటి నుంచి ఫస్ట్ డే నుంచి ఏం చెప్తున్నాను? కర్మలో ధర్మం, భక్తిలో భావం, జ్ఞానంలో ఆలోచన. ఆలోచన లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? నా పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, నా హస్బెండ్ మంచోడు కాదు, నా చుట్టుపక్కల వాళ్ళు మంచివాళ్ళు కాదు, నా అపార్ట్మెంట్లో జనాలు మంచివాళ్ళు కాదు, తర్వాత మా ఉద్యోగంలో మా బాస్ మంచివాడు కాదు, తర్వాత ఇక్కడ బాగుంది నాకు, అక్కడ అందరూ వెకేషన్కి వెళ్తున్నాను, నేను వెళ్ళట్లేదు. ఇవన్నీ ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు బాహ్య వస్తువుల పైన శ్రద్ధని క్రమ పద్ధతిలో తగ్గించినప్పుడు ఈ అనుభవం మెల్లమెల్లగా అలవాటవుతుంది అని చెప్తున్నా నేను. ఇప్పుడు మీరు తెలుసుకున్నది థియరీ. దీన్ని ప్రాక్టికల్ ఎలా చేయాలి? ఫస్ట్ సమాజంతో వీలైనంత, నేను అందుకే ఎప్పుడు ఎన్ని రోజులుగా చెప్తున్నా నేను, సెల్ ఫోన్లు తగ్గించండి, జనాలతో మాట్లాడడం. నాకేం శత్రుత్వమా జనాలతోటి? అందరినీ ప్రేమించే వ్యక్తిని నేను. ఎవరన్నా శత్రుత్వం లేదు నాకు. విసుక్కుంటా కానీ కోపం రాదు నాకు. నా లైఫ్లో కోపం అంటే తెలియదు అసలు నాకు. కోపం అంటే ఏంటి అంటే, వాడు ఆ సినిమా లోపల చెప్పే కదా, అదేం సినిమా, ఆర్య 2 లోపల వాడు ఐ లవ్ యూ రాయవయ్యా అంటే, సార్ స్పెల్లింగ్ ఏంటి సార్ అని అడుగుతాడు బ్రహ్మానందం. నేను అట్లా అంటూ నేను అంత అమాయకుని, కోపం కూడా రాదు నాకు. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే ఒక మాట గుర్తుంచుకోండి. ఏంటంటే బయట ప్రపంచంతో మనము సంబంధం తగ్గించుకున్న కొద్దీ లోపల మనకు ఆనందం పెరుగుతుంది. అది మనకు కావాల్సింది. అదే సాధనం పద్ధతి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్. గాఢ నిద్రలో ఏమీ తెలియదు అని అంత అర్థమవుతుంది సార్, కానీ గాఢ నిద్ర నుంచి లేచిన తర్వాత మళ్ళీ తెలుస్తాయి. కాబట్టి అది టెంపరరీ ప్లస్ అజ్ఞానం. దాన్ని మనం జ్ఞాన రూపంలో తెలుసుకోవడమే పర్మనెంట్. అదే ఆనందాన్ని ఆలోచన ద్వారా తెచ్చుకోవడమే ఆత్మదర్శనం. అర్థమైందా మీకు? మళ్ళీ చెప్పనా ఒకసారి? ఒక్క నిమిషం. గాఢ నిద్రలో ఏదైతే ఆనందమో అల్టిమేట్ ఆనందం అని చెప్పి హిందూ ధర్మంలో ప్రతి ఉపనిషత్తు, ప్రతి గ్రంథము చెప్పేది ఏంటంటే, గాఢ నిద్రలో టైం అండ్ స్పేస్కి అతీతంగా నువ్వు ఆనందంగా ఉంటావు. ఆనందం అది అజ్ఞానం, ఇగ్నోరెన్స్. ఆ టైం లోపల నీకేం తెలియదు. కానీ అదే ఆనందాన్ని జస్ట్ ఇమాజిన్, నువ్వు మెలకుగా ఉన్నప్పుడు తెచ్చుకున్నావు అనుకో, ఎలా ఉంటుంది అని అంటున్నారు మనకు. అజ్ఞానంలో తెలిసినటువంటి ఆనందాన్ని జ్ఞానంలో తెలుసుకో, అదే ఆత్మదర్శనం. దట్స్ ఆల్. అదే పరబ్రహ్మ. పరబ్రహ్మ అనేది మరి ఇంకెక్కడో లేదు, ఇక్కడే ఉంది. చైతన్య స్వరూపం. భగవంతుడు ఏమన్నాడు? నేను చైతన్య రూపాన్ని అందుకే చెప్తున్నాను, అన్ని ప్రవచనాలు వినండి. అప్పుడు మీకు అంటే ఇది భగవద్గీతతో కూడా కలుపుకొని, విష్ణు సహస్రనామంతో కూడా కలుపుకొని మనం చెప్తున్నాం. ఏం చెప్పాము భగవద్గీతలో 13వ చాప్టర్లో? చైతన్యం నేనే, జడం నేనే.
కానీ నువ్వు చైతన్య స్వరూపుడవి. జడ వస్తువులని పడేస్తాం, బయటికి పడేస్తాం, చైతన్య వస్తువుగా మిగిలిపోతున్నావు. ఈ చైతన్య వస్తువు ఎప్పటికీ శాశ్వతం. జడ వస్తువులను పడేస్తున్నావు, శరీరాన్ని పడేస్తున్నావు. ఒకసారి కుక్క జన్మ, ఒకసారి నక్క జన్మ, ఒకసారి చీమ జన్మ, ఒకసారి దోమ జన్మ, ఒకసారి మనిషి జన్మ. మనిషి జన్మ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ శరీరాన్ని పడేయకుండా ఈ శరీరాన్ని సాధనకు ఉపయోగించి నేను చైతన్యం అని చెప్పి తెలుసుకుంటాం. అది ఆలోచన ద్వారా రావాలి. జై శ్రీకృష్ణ. ఒక్క నిమిషం ధర్మలత మేడం, ఒక్క నిమిషం. ఇంతకుముందు ఎవరన్నా సౌజన్య మేడం తర్వాత ఎవరు? పుష్పవతి మేడం, సుధా మేడం. మేడం అడగండి. ఇప్పుడు మీరు అంటే జ్ఞానంలో ఉండగా ఆ స్థితిని తెచ్చుకోవడం అది ఆత్మదర్శనం. కరెక్ట్ సార్. అప్పుడప్పుడు అంటే ఆ స్టేజ్ కి ఇంకా ఎదగలేదు కానీ అప్పుడప్పుడు ఏంటంటే ఒక అలా కూర్చొని ఉండగా స్ప్లిట్ సెకండ్స్, మేబీ 30 సెకండ్స్ కి చక్కగా బ్యూటిఫుల్ అంత మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందంటే you are awake and you are so happy. అది బియాండ్ ఎక్స్ప్రెషన్ లా ఉంటది అది. అది సార్ I experienced when I went to Ramana Maharshi ashram. I went into that meditation room. I'm nothing actually. స్టేజ్ అనేది వినే స్టేజ్, ఇంకా విని అబ్జర్వ్ చేసుకునే స్టేజ్ లో ఉన్నాం. కానీ అలాగ పాదం పెట్టగానే సార్ I don't know, I think that vibration ఒక ఆనందం అంటే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అని ఆ ఫీల్ వచ్చింది సార్. I just cannot express. చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్. సో I'm also thankful I got an opportunity to express now. అంటే అక్కడ ఉన్న వైబ్రేషన్స్, ఆ అట్మాస్ఫియర్ అండ్ డీప్ రూటెడ్ మీరు చెప్పినవన్నీ మాకు కాన్షియస్ మైండ్ లోని వినగా కూడా కొంచెం ఇదవుతుంది. ఆ రియలైజేషన్ వచ్చింది సార్. చాలా బాగా అనిపించింది. ఎంత బాగుంటుందండి. కానీ చాలా మంది వెళ్తూ ఉంటారు, చాలా మంది వస్తుంటారు, గుడి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు, గుడి ప్రదక్షిణం చేస్తారు, దర్శనం చేసేసుకుంటారు, వచ్చేస్తారు, బాగుంది దర్శనం. కానీ అక్కడితో కాకుండా నేను ఆత్మస్వరూపుడని అనేటటువంటి భావన తెలుసుకోవడం అనేటటువంటిది అది అదృష్టం. అందరూ కూడా ఆలోచన ద్వారా ఇప్పుడు మేడంకి ఏదైతే వచ్చిందో టెంపరీ భావన, దాన్ని పర్మనెంట్ చేసుకోండి. ఓకే, వండర్ఫుల్. పుష్పవతి మేడం మీరు చెప్పినట్టు విషయాలు, బయటి ప్రపంచక విషయాలు ఇవన్నీ పట్టించుకోవడం తగ్గిస్తే మనసు ప్రశాంతంగా ఉంది సార్. ఎవరైనా బయటికి వెళ్ళొచ్చి ఏదైనా విషయం చెప్పినా మనం దాన్ని మనసు మీదకి తీసుకోకుండా వినట్టు ఉంటే అక్కడికే ఇడిచిపెడతాం. ఇక మనసు ప్రశాంతంగా ఉంటుంది సార్. ఏ ఉద్రేకం గాని, ఆవేశం గాని, కోపం గాని ఎలాంటివి ఉంటలేవు సార్. నిర్లిప్తంగా ఉంటున్నాం సార్. అదైతే మనసు ప్రశాంతంగా ఉంది. రాత్రి నిద్ర వల్ల ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఎట్లాంటి ఆలోచనలు వస్తలేవు సార్. ఇది మాత్రం కరెక్ట్, నిజంగా చెప్తున్నా. చాలా హ్యాపీ. నాకు ఇట్లా మీ ఎక్స్పీరియన్సెస్ వింటుంటే చాలా సంతోషం. ఎందుకంటే మెల్లమెల్లగా ఆ మార్పు ఎంత బాగా వస్తుందో నేను చెప్తున్నా. మీరు ఈ హడావిడిలోంచి బయటకు వస్తారు. టైం అయిపోయింది, అమ్మో అన్నం తినాలి, అమ్మో పడుకోవాలి, అమ్మో ఈ పని, అందులోంచి బయటకు వచ్చేసేసి ఒక ప్రశాంత చిత్తం లోపల కూర్చొని నేను నేర్చుకుంటున్నాను, జ్ఞానం తెలుసుకుంటున్నాను, ఈ జ్ఞానం నాకు అనుభవంలోకి రావాలి, ఇప్పుడు నేను నాలెడ్జ్ తెలుసుకుంటున్నాను, ఇది విజ్డమ్లోగా కన్వర్ట్ అవ్వాలి, తెలుసుకున్న విషయాలన్నీ నాకు అనుభవంలోకి రావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ పోతుంటే వచ్చే ఆనందము అమోఘంగా ఉంటుంది. అది గ్రాడ్యువల్గా మీకు ఎట్లా అంటే మందు వేసినప్పుడు మొదటి రోజు జ్వరం తగ్గుతుంది, రెండో రోజు జ్వరం తగ్గుతుంది, ఆ తర్వాత మీకు ఏమవుతుంది, పూర్తి స్థాయి ఆరోగ్యవంతులవుతారు. అది మనం ఆత్మస్వరూపులను తెలుసుకోవడంలో మొదటి మెట్టు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ఇందాక ఎవరు అడుగుతుండే? ధర్మలత మేడం. మాట్లాడండి వేణుగోపాల్ గారు. సార్, దేహం నాది కాదు, ఆత్మని నేను అవును అని అలవాటు చేసుకోవాలి. రోజు రోజు మార్పులో రావాలి మనకు. అదే మీరు క్లాస్ విన్నారంటే ఈ రోజు మనం ఒక గంట క్లాస్ వింటాం, కానీ మరీ మర్చిపోతాం, అక్కడే అయిపోతుంది. అందుకోసమే ఇంట్లో బయట జనాలతోటి మాట్లాడడం తగ్గించేస్తే చాలు. సింపుల్. నేను ఏమంటున్నానంటే ఎంత నోరు కంట్రోల్ ఎంత చేసుకుంటే మనం అంత ఇదిగా, ఒకవేళ నోరు తెరిచినా ఆధ్యాత్మిక విషయాల పైననే ఫోకస్ పెట్టాలి. అప్పుడు మనకి ఇది సాధన పద్ధతే అది. కరెక్ట్ మీరు చెప్పింది. ఎస్, జై శ్రీకృష్ణ. ఇంకోటి సార్, ఇప్పుడు ఒక బాండ్ బ్యాంకులో రాస్తాం, 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఎంత రాస్తాం, మన పేరు అకౌంట్ హోల్డర్ పేరు రాస్తాం, కానీ నామినీ పేరు రాస్తాం కదా. అంటే ఈ రోజు నీది, రేపు ఇంకోకూడదు. అంతే. ఈ రోజు ఉన్నంత వరకు నీది, రేపు ఇంకోకూడదు. అది అర్థం అవుతుంది, అది ముందే తెలుస్తుంది. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్.
కరెక్ట్, బాగా చెప్తారు. వండర్ఫుల్. నెక్స్ట్ ధర్మలత మేడమా? ధర్మలత మేడం. హరే కృష్ణ. హరే కృష్ణ. అదే ఏం చెప్తారు ఆలోచించండి. అంతలోపల ఇంకెవరైనా మాట్లాడతారా? సో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం ఈ రోజుతోటి పూర్తి చేసుకున్నాం. ప్రసన్న గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఆత్మ అంతా ఒకటి, వేరు వేరు కాదు, ముక్కలుగా లేదు అని చెప్పారు. అంటే కుండలో నీరు అన్ని కుండలని వేరు వేరుగా ఎట్లా కనిపించినా కూడా అంతా ఒకటే కదా. సో మన ఆత్మ అంతా కూడా అన్ని ఆత్మలంతా ఒకటి, అంతా పరబ్రహ్మమే అని చెప్పారు. సో అంటే ఇది అలా వేరు వేరుగా ఎలా కనిపిస్తుంది అన్నప్పుడు, సో మన పాప పుణ్యాల అంటే ఫలితం వల్లనే మనం పాపాలు కానీ పుణ్యాలు చేయడం వల్ల మనం అందరం వేరే వేరే శరీరాలు దాల్చడం కానీ కర్మను అనుభవించడానికి వేరు వేరుగా ఇలా తీసుకోవడం అర్థమైంది. అవును, కరెక్ట్ కరెక్ట్. కానీ 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 నేను ఆత్మస్వరూపుడు నేను తెలుసుకుంటే మీకు కర్మలు ఇంకా మిగలవు అని చెప్తున్నాను. అదొకటే చిన్న డిఫరెన్స్. మీరు చెప్పిన పాయింట్లో అన్ని కరెక్టే. ఒక్కటే పాయింట్ ఏంటంటే, లక్ష్మి గారు ఏమన్నా చెప్తున్నారండి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. సో జ్ఞానము ఏం చేస్తుందంటే మీ కర్మలన్నీ ఇప్పుడు మిగతా వాటిల్లో మీకు ఈ పూజలలో, పునస్కారాలలో, పుష్కరాలలో, వీటన్నిటిలో ఏంటంటే పాపాలు కరిగిపోవడమో లేక పుణ్యాలు రావడమో జరగచ్చు. అది కూడా మీరు ప్రశాంతంగా ఉండి చాలా నిష్టగా చేస్తే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే దానివల్ల మీకు ఈ ఏదైతే ఇక్కడ పెద్ద సంచి 100 కోట్ల రూపాయల సంచి పెట్టుకొని వెళ్తున్నారు మీరు, ఈ సంచి మొత్తం అనుభవించాల్సిందే. కొన్ని 100,000, 1,000,000, లక్షల జన్మలు కల్పం తర్వాత, ఈ కల్పం తర్వాత ఇంకో కల్పం, ఇంకో కల్పం తర్వాత ఇంకో కల్పం, ఇంకో కల్పం తర్వాత ఇంకో కల్పం అనుభవిస్తూనే ఉండాలి. పునరపి జననం పునరపి. అందుకే నేను ఏమంటున్నానంటే మన నాలెడ్జ్ అంతా కూడా మనం తెలుసుకునే ప్రవచనాలలో ఒకటి లింక్డ్. ఈ మోహం ఇప్పుడు ఇందులో మెయిన్ ఇందులో సాధన పోర్షన్. ఇప్పుడు మనం ఏంటంటే ఏమొస్తుంది తెలుసుకున్నామో, ఎలా వస్తుందో తెలుసు, సాధన ఎలా చేయాలి అనేది భజగోవిందంలో తెలుసుకుంటాం. అందుకే రేపు ఏంటంటే అందరు కొద్దిగా కేస్ స్టడీ, రేపు పాత 2 వీడియోలు చూసి రండి. కేస్ స్టడీ రేపు మొత్తం మనం చదువుతూ డిస్కస్ చేస్తూ మనం మోహంని తగ్గించుకోవడం ఎలా అని చెప్పి రేపు బాగా నేర్చుకుందాం. మీరు చాలా జాగ్రత్తగా వినండి, చాలా అద్భుతంగా వినండి. పాత 2 కూడా వినండి. వింటే మీకు ఇప్పుడు ఇందులో ఏదైతే ఉపదేశ సారంలో నేర్చుకున్నటువంటి అమోఘమైనటువంటి జ్ఞానం ఉందో, నిజం చెప్పాలంటే భగవద్గీత 700 శ్లోకాలలో చెప్పిన దానికంటే కూడా ఇందులో 30 శ్లోకాలలో అంతకంటే ఎక్కువ జ్ఞానాన్ని అందించాడు ఆయన. డైరెక్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేశాడు. ఆ వెనక్కి వెళ్ళమని చెప్పి చెప్పడం అనేటటువంటిది ఏదైతే ఉందో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళాలి. సో ఇప్పుడు భజగోవిందంలో మనకు సాధన ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాం. సాధన చేయడం వల్ల మోహం తగ్గించుకొని సత్యాన్ని తెలుసుకున్న మరుక్షణం ఇక్కడ వెనకాల కోట్ల కొద్ది కర్మలు మనల్ని వెంటాడుతున్నాయి, ఇవన్నీ కాలిపోతాయి. ఆయన విద్యారణ్య స్వామి ప్రశాంత చిత్తుడై గాయత్రి మంత్రాన్ని చేస్తాడు. గాయత్రి మంత్రం అంటే ఏంటి? నా లోపల అజ్ఞానాన్ని తొలగించు, నా లోపల అజ్ఞానాన్ని తొలగించు అని గొప్ప జ్ఞాని అవుతాడు. జ్ఞాని అయిన తర్వాత కూడా దేవుడు అతనికి ప్రత్యక్షం అవ్వడు. చివరికి ఓ రోజు అతనికి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు చూసుకుంటే ఏం జరిగింది, ఇన్నాళ్ల పాటు నేను సాధన చేస్తున్నాను, నాకేం లాభం అయింది అని చెప్పి చూస్తే అక్కడ పాపాలు అనేటటువంటి కొండలు కాలిపోతూ కనిపించాయి ఆయనకి. ఇలా చూస్తాడు, షాక్ అయిపోతాడు. ఏంటి అంటే కాలిపోయాయి కొండలు. అప్పుడు అతనికి బోల్డంత డబ్బు, బోల్డంత ఇవన్నీ, ఆయన నవ్వుకుంటాడు. ఇప్పుడు ఈ డబ్బు నేను ఏం చేసుకోవాలి, వీటన్నిటికీ అతీతంగా అయిపోయానని. అప్పుడు అది విజయనగర సామ్రాజ్యం, అది వేరే సంగతి, కథలు వదిలేద్దాం. బట్ ప్రస్తుతానికి మనం ఏం గుర్తుకుంచుకోవాలంటే మనం చేసిన పాపాలన్నీ ఈ ఆలోచన ద్వారా వెళ్ళిపోతాయి. పూజలు లేవు, పునస్కారాలు లేవు, ఇవి లేవు, అవి శ్రద్ధగా చేస్తే అవి తప్పులేదు, అవి కూడా చేయమని చెప్పాడు ఈయన ఏం చెప్పాడు మనకు? రమణ మహర్షి ఇందులో మొత్తంలో మనకు చెప్పినటువంటి జ్ఞానం అంతా ఏంటి? బాబు నువ్వు ఇవన్నీ చెయ్యి అని చెప్పాడు. ఆయన చెయ్యొద్దు అని ఎక్కడా చెప్పలేదు పాపం. ఆయన చెప్పిందల్లా కూడా నువ్వు ఇవి చెయ్యి. మొదటి లోపల నువ్వు మెల్లగా కర్మలు చేస్తున్నావు, కానీ కర్మలతో ఫలితం రాదు. తర్వాత మెల్లగా భక్తి యోగంలోకి వెళ్ళు. భక్తి యోగంలోకి వెళ్ళిన తర్వాత భక్తి లోపల నువ్వు ముందేమో బయటికి పూజలు చెయ్యి అష్టమూర్తులకు. తర్వాత అష్టమూర్తుల పూజల నుంచి నువ్వేం చేస్తావంటే బయటికి ఉచ్చారించే వాక్కుతో చేసేవి చెయ్యి. తర్వాత మనసుతో చేసేవి చెయ్యి. ఎప్పుడైతే మనసుతో చేసే పూజలు చేస్తావో అక్కడి నుంచి మెల్లగా ధ్యానంలోకి షిఫ్ట్ అయితే చాలా మంచిది. ఇందాక పూసకు మధ్య డిస్టెన్స్ పెంచవచ్చు ధ్యానం ద్వారా. అప్పుడు నీ మనస్సు అనేది లయం అవుతుంది. సో ధ్యానం చాలా మంచిది అని చెప్పి మెడిటేషన్ గురించి చెప్పాడు. మెడిటేషన్ గురించి చెప్పిన తర్వాత ఏమన్నాడు? ఆ పూసని పెంచిన కొద్దిసేపు, నువ్వు ధ్యానం చేసిన కొద్దిసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద టైం? మనస్సు లయమైంది కానీ మనస్సు నాశనం కాలేదు. ఇప్పుడు మనస్సు నాశనం అవ్వాలి అంటే మనస్సును పూర్తిగా తీసేయాలి. అది సంభవం కాదు. అది ఎప్పుడు సంభవం అవుతుంది అంటే జ్ఞానం తెలుసుకున్నప్పుడు, ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనసు నాశనం అయిపోతుంది పూర్తిగా. అది ఎలా వస్తుంది అంటే నేనెవరిని అని చెప్పి తెలుసుకోవడం. సో ఎలా ఉందంటే సీక్వెన్స్, ముందు బాబు పనులు చెయ్యు, కానీ పనులు ఏంటంటే నీకు ఫలితాలు.
కృతిమహోదదౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం అని అంటున్నాడు. నీ ప్రోగ్రెస్కి గతి నిరోధకం, ఆపేస్తున్నాయి అవి నిన్ను. మరప్పుడు ఏం చేయాలి నువ్వు? ఈశ్వరార్పితం న ఇచ్చయా కృతం అని మళ్ళీ అప్పుడు చెప్తున్నాడు. భగవంతుడికి అర్పించుకుంటూ వెళ్ళు. భగవంతుడి పూజలు ఎలా చేయాలి? అప్పుడు అందులోపల మళ్ళీ ఈ మనోవాక్కాయాలతోటి నువ్వు పూజలు చేయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయమన్నాడు? ధ్యానం మెడిటేషన్ చేయమన్నాడు. మెడిటేషన్ లోపల ఏమవుతుంది? కొద్దిసేపు నీకు ఆనందం కలుగుతుంది. దాన్ని మనస్సు లయం అంటారు, మనోలయం. కానీ నీకు కావాల్సినది మనస్సు నాశనం అయిపోవాలి. మనస్సు నాశనం అయిపోయినప్పుడు మాత్రమే నువ్వెవడు. మనస్సు నాశనం కావాలంటే మాత్రం ఆలోచన పెట్టాలి. అప్పటి వరకు నువ్వు కర్మ చేసావు, భక్తి చేసావు, తర్వాత ధ్యానం మెడిటేషన్ చేసావు. కానీ ఇప్పుడు ఈ మూడింటికంటే కూడా గొప్పదైనటువంటి ఆలోచన. అందుకే నేను ప్రతి ప్రవచనంలో ఏం చెప్తాను? మీకు దండం పెడతా ఆలోచించండి, మీ అందరి కాళ్ళు పట్టుకుంటూ ఆలోచించండి, మీ పాదాభివందనం ఆలోచించండి. నేను ఎందుకు చెప్తూ ఉంటాను? ఎందుకు చెప్తానంటే ఆలోచించడానికి సిద్ధం లేని వాళ్ళకి ఆలోచించమని చెప్పడం ఎంత కష్టమో మీకు తెలియదు. కూర్చొని ఆలోచిస్తూ ఉంటే వచ్చే ఆనందం ఎంత బాగుంటుందో. మీరు చెప్పారు సొల్యూషన్ అర్థమే కాదు, మీరు కూర్చొని ఆలోచించాలి. నేను శరీరాన్ని కానప్పుడు ఎందుకు ఈ పిల్లల మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద ఇన్ని లంపటాలు ఎందుకు పెట్టుకున్నాను? చుట్టాలు, ఈ చుట్టాలు రేపు నాకుండే చుట్టాలా? ఆలోచించాలి. ఈ ఫ్రెండ్స్ వీళ్ళందరూ నేను చనిపోతే ఏమవుతారు? నా భార్య పిల్లలు వీళ్ళందరూ ఏమవుతారు నేను చనిపోయిన తర్వాత? మా నాన్న చనిపోయాక నేను బతకలేదా? ఇది ఆలోచన అంటే. ఆలోచన ఇలా చేస్తూ ఉంటాయి. అంతేగాని మాకు ఆన్సర్ తెలిసిపోయింది సార్, వాట్ నెక్స్ట్? నిద్రపోమంటారా ఇప్పుడు హ్యాపీగా కూర్చొని? నో. ఆలోచించండి. ఆలోచిస్తూ ఉన్నప్పుడు మాత్రమే అది దొరుకుతుంది. ఆయన ఏమంటాడు అందుకోసం అని చెప్పి, బాబు మీరు మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ వెళ్ళండి, పూర్తి ప్రశాంత చిత్తంలోకి వెళ్ళిపోతారు. మీరు ఇలా వెనక్కి ప్రపంచంతో కనుక మీరు సంబంధాలు కట్ చేసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడేమవుతుందంటే నువ్వు మనస్సును గుర్తించగలుగుతావు. ఏదైతే నువ్వు డీప్ స్లీప్లో నిద్రలో ఉన్నప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల ఏదైతే ఆనందాన్ని పొందుతావో అదే ఆనందాన్ని నువ్వు జాగృతావస్థ లోపల కూడా పొందగలుగుతావు. నువ్వు జాగృతావస్థలో కూడా ఆ ఆనందాన్ని పొందాలి అంటే నువ్వు సాధన చేయాలి. ఏం సాధన చేయాలి? నేను ఆత్మస్వరూపుడిని అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుస్తుంది నేను ఆత్మస్వరూపుడిని అనే విషయము? ఆలోచిస్తూ ఈ సంఘటనలన్నిటికీ మెల్లమెల్లగా దూరం అవుతూ, బయట ప్రపంచానికి సంబంధం ఉంటే బంధం, బయట ప్రపంచాన్ని కట్ చేసి బయట చూస్తే బంధం, లోపల చూస్తే మోక్షం, బయట చూస్తే బంధం, లోపల చూస్తే మోక్షం, బయట చూస్తే బంధం, లోపల చూస్తే మోక్షం. అంతే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ మేడం. చాలా బాగా చెప్పారు సార్. తెలుస్తుందైనా మళ్ళీ వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు ఇంతకంటే డీప్ గా మనము ఇందులో వెళ్తాము. ఇందులోపల మన ఇప్పుడు ఇది మనకు నిజం చెప్పాలంటే ఇక్కడతో మన అన్వేషణ పూర్తి కావాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ అన్వేషణను కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఈ అన్వేషణకు మనం ఇది స్టార్టింగ్ పాయింట్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా మనకు ఆ స్థాయి రాలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఇందులోనే ఎండ్ అయిపోవాలి మన అన్వేషణ. కానీ మనం ఏంటి? ఉపదేశ సారము ముగించినా ఇది మనము స్టార్టింగ్ పాయింట్గా దీన్ని మెట్టుగా తీసుకొని మనం అందులోకి బయలుదేరుతాం. ఇందులోకి దశశ్లోకిలోకి వెళ్తాము. దశశ్లోకి నిర్వాణ దశకం అనేటటువంటి దశశ్లోకిలోకి ప్రవేశిస్తాం. అది వచ్చే వారం నుంచి అద్భుతంగా గ్రాండ్ రిలీజ్ అనమాట. వచ్చే వారం నుంచి అది స్టార్ట్ అవుతుంది. జై శ్రీకృష్ణ. 10 శ్లోకాలు ఉంటాయి సార్, దశశ్లోకి అంటున్నారు. 10 శ్లోకి కరెక్ట్. ఎక్కడ సార్ అవి? నిర్వాణ శతకం విన్నాను కానీ దశశ్లోకి నిర్వాణ శతకం అంటే ఎక్కడి నుంచి సార్ అది? జస్ట్ ఇంటర్నెట్ లో కొట్టండి, మీకు వచ్చేస్తుంది. లేకపోతే దొరకకపోతే నేను పంపిస్తాను. నేను అప్పుడు రమణ మహర్షి కాదు, అయ్యో బాబోయ్, ఈయన శంకరాచార్య చెప్పాడు. జ్ఞాపకం లేదా? శంకరాచార్య చెప్పాడు. నేను ఒకసారి పాడి దాన్ని గ్రూప్ లో కూడా పెట్టాను, మీరందరూ మర్చిపోయారు. న భూమిర్న తోయం న తేజో న వాయో న ఖం నేంద్రియం వాన తేషాం సమూహ అనేకాంతికత్వాత్ సుషుప్తేక సిద్ధః తదేకో వశిష్ఠ శివం కేవలోహం న వర్ణా న వర్ణాశ్రమాచార ధర్మ న మేధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమ ధ్యాసః తదేకో వశిష్ఠ శివం కేవలోహం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 10 శ్లోకాలు ఉంటాయి. మీరు దశశ్లోకి అని కొట్టండి, మీకు తెలిసిపోతుంది, అన్నీ దొరుకుతాయి. పద్మావతి మేడం ఏదో అడుగుతున్నారు మీరు, నేను ఆపాను.
పద్మావతి మేడం. అదే సార్, ఇదే రసస్లోకి ఇది. జై శ్రీకృష్ణ సార్. చెప్పండి మేడం. రసస్లోకి ఇది వింటాను, చాలా బాగుంటుంది వినడానికి చాలా బాగుంటుంది సార్. అది మీరు చెప్తే అర్థం కూడా చెప్తే ఇంకా బాగుంటుంది. ఇంకోటి ఇక్కడ ఇప్పుడు మనం దశలోకి నశాస్త్రం గురించి చెప్తారు తత్వ విధానంగా, అందులోదేనా సార్? ఒక్క నిమిషం పద్మావతి మేడం అయిపోయాక మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం పద్మావతి మేడం చెప్పండి. సారీ సార్, ఇప్పుడు మనం ఉపదేశాలు నేర్చుకుందంతా ఫస్ట్ మనం ఇగో అనేది పోగొట్టుకుని గ్రాడ్యువల్ గా మనం అన్ని బంధాలు తెచ్చుకునేసి ప్రతి మన మహమ్మూర్తి చుట్టూ బంధాలంతా గ్రాడ్యువల్ గా తెచ్చుకునేస్తే శాంతి, మనసు ప్రశాంతం ఉంది. అప్పుడు ఆలోచన చేసుకునే స్థితి వస్తుంది. ఫస్ట్ స్టేజ్ లయం, దెన్ గ్రాడ్యువల్లీ ఇఫ్ యు కంటిన్యూ ఇన్ దట్ ఇట్ విల్ బి నాశనం. కరెక్ట్. ఆలోచన ద్వారా నాశనం అవుతుంది, ధ్యానం ద్వారా లయం అవుతుంది. ఆలోచన ద్వారా ఆలోచన అంటే ఏంటి? ఇప్పుడు 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 మీరు ఒకసారి చూడండి, సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడికి ఎలా మారాడు? ఆలోచన ద్వారా. హై నేను కూడా రేపు ముసలోన్ని అవుతానా, హై నేను కూడా రేపు చనిపోతానా, ఇంత అద్భుతమైన శరీరము, ఇంత అద్భుతమైన డబ్బు, ఇవన్నీ ఇక్కడే వదిలేసేసి నేను వెళ్ళిపోవాలా? నో నో నో, దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ దిస్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అది ఆలోచన ద్వారా వచ్చింది. అలాగే అశోకుడు ఉన్నాడు. అశోకుడు యుద్ధం చూసిన తర్వాత ఏమయ్యాడు? అంతవరకు ఎన్ని యుద్ధాలు చేశాడో తను ఎంతో ఇష్టపడ్డ అమ్మాయి తనకు దొరకదు, ఆమె కాలిపోయింది అని చెప్పి తెలుస్తుంది అనమాట ఒక పర్టికులర్ దీంట్లోపల. అప్పుడు చాలా ఇదవి ఆ బాధ తట్టుకోలేక, చిన్నప్పటి నుంచి అందరి మీద ఉన్న శత్రుత్వంతో ఇక ఆ కోపాన్ని తట్టుకోలేక దొరికిన వాడిని దొరికినట్టుగా చంపేసేసి చండాశోక అంటారు. అశోకుని చండ శాసనుడు లాగా అలా అందరిని చంపేస్తూ ఉంటాడు. చివరికి కళింగ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలోకి వచ్చి చూస్తాడు. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంతమందిని చంపేశానా నేను అని చెప్పి ఒక్కసారిగా బాధపడతాడు. కొంతమంది మారడానికి అంత పెద్ద అవసరం ఉంది, కొంతమంది మారడానికి ఒక చిన్న ప్రవచనం చాలు, కొంతమందికి ఇంట్లో వాళ్ళ మరణం చూస్తే చాలు అయ్యయ్యో ఏమీ లేకుండా ఇలా కూర్చున్నాడే అని చెప్పేసి బాధ. కొంతమందికి చిన్న సంఘటనలు కూడా జీవితాన్ని, కొంతమందికి ఎదురుగా సంభాజీని కొడుతుంటే పాప్కారం తింటారు కొంతమంది ఎప్పటికీ మారరు. మారే వాళ్ళ కోసమే ఇవన్నీ, మారని వాళ్ళ కోసం ఏమీ లేవు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ మ్యామ్. అంటే గొంగళపురి కూడా అంతే కదా సార్, జపం చేసి సీతాకోక చిలుక అయినట్టు కూడా మనం కూడా అలాగా మారుకుంటూ వెళ్ళి ఉన్నత స్థితికి వెళ్ళాలి. అంటే అది ఉన్నత స్థితి కూడా కాదు, ఇంకా ఉన్న స్థితి మనకు అది దట్ ఈస్ వాట్ వీఆర్. అది ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి అంటే మనం ఆ స్టేజ్లోనే ఉన్నాము. ఆ స్టేజ్లో ఉన్నామని తెలుసుకుంటే చాలు. నేను ఈ బంధాలకు అతీతుడైనటువంటి ఒక ఆత్మస్వరూపుడను, నేను ఈ బంధాలతోటి నాకు సంబంధం లేదు, ఈ బంధాలని నేను అనవసరంగా మధ్యలో పెట్టుకున్నవి. ఉదాహరణకు నాకు పెళ్లి కాకముందు భార్య ఎక్కడుంది, పిల్లలు పుట్టకముందు పిల్లలు ఎక్కడున్నారు? ఉన్నవన్నీ కూడా పిల్లలకి మనము అర్పించేసి పిల్లల కోసమే బతికి మన జీవితాన్ని అంతా కూడా ఎన్ని వందల కోట్లు సంపాదించినా కూడా, ఎందుకంటే ఎవరి కోసం చేస్తున్నాను ఇవన్నీ, మీకోసం కాదా అని పిల్లలకు అంటాం. మళ్ళీ వాళ్ళు షాక్ అవుతారు, మా కోసం ఇంత చేస్తున్నావా నువ్వు, వాళ్ళే షాక్ అవ్వాలి. అంటే ఈ రోజుల్లో షాక్ అవ్వరు, వాళ్ళు కూడా పాపం చేయమని అంటారు తల్లిదండ్రుల్ని. సో నేనేమంటున్నానంటే ముందు ఫస్ట్ మనము ఆ లిమిట్ ఏంటో అర్థం చేసుకోవాలి. దానికే మనకు భజగోవిందం ఉపయోగపడుతుంది. భజగోవిందం ఎందుకు ఉపయోగపడుతుంది? నువ్వు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, దేనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, అర్థమునకు కామమునకు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది భజగోవిందంలో తెలుసుకుంటాం. ఎక్కడ అయితే ఫుల్ స్టాప్ పెడతావో అక్కడ నీకు మోక్షం ప్రారంభమైపోతుంది. సో భజగోవిందం అనేది ఏదైతే ఉందో ధర్మార్థ కామ మోక్షాలలో అర్థంని కామంని పెట్టి కొట్టేస్తుంది. గట్టిగా సుత్తితోని కొడితే ఈ రెండు నాశనం అయిపోతాయి. అప్పుడు మోక్షం చాలా సులభంగా వస్తుంది. అన్ని లింక్ ఉన్నవే చెప్పుకుంటున్నాం మనం, ఏది కూడా లింక్ లేనిది చెప్పుకోవడం లేదు. మీరు ఆలోచించట్లేదు అంతే, మీరు ఆలోచించాలి. ఎందుకైనా ఇవే టాపిక్స్ ఎన్నుకుంటున్నాడు, వేరే టాపిక్ ఎందుకు ఎన్నుకోలేదు? ఉదాహరణకి భజగోవిందము స్టార్ట్ అయ్యేది లేకుండే, యాక్చువల్గా నిర్వాణ దశకము నిర్వాణ షట్కము ప్యారలల్గా రన్ చేద్దాం అనుకున్నాను నేను. కానీ భజగోవిందం ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే నిర్వాణ దశకం అయ్యాక నిర్వాణ షట్కంలోకి తీసుకెళ్దాము, కానీ దీనికి ప్యారలల్గా ఒక దెబ్బ కొట్టే వస్తువు కావాలని భజగోవిందం పెట్టాము. ఇదే టైంలో విష్ణు సహస్రనామం ఎందుకు పెట్టాము? విష్ణు సహస్రనామము లలిత సహస్రనామం ప్రారంభించినప్పుడు ఎందుకు ప్రారంభించలేదంటే ముందు ప్రపంచంలో ఉన్న రహస్యాలన్నీ తెలుసుకోవడానికి లలిత సహస్రనామం. ఇప్పుడు దేవుడి గురించి తెలుసుకుంటున్నాం మనం. దేవుడి గురించి ఎందులో తెలుసుకుంటున్నాము? వేదంలో తెలుసుకుంటున్నాము, విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటున్నాము, మహాభారతంలో తెలుసుకుంటున్నాము, భగవద్గీతలో 4 ప్యారలల్గా దేవుడి గురించి చెప్తున్నా ఉన్నాయి. ఇలాగా ప్రతి ప్రవచనము లింక్ అయి ఉంది అన్నది విషయాన్ని గుర్తుంచుకోండి.
అప్పుడు మీరు ఏంటంటే దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్. కరెంట్లీ ఏం జరుగుతుంది, నేను చెప్పిన తర్వాత అక్కడికి ఆగిపోతుంది, అది ఆగద్దు. ఆ ఆనందం పెంచుకోండి మీరు. అందులో వచ్చే ఆనందం అమోఘం, అద్వితీయం. ఇంకా మీరు ఈ పిల్లలతోటి, ఈ బంధువులతోటి, ఈ పిచ్చి పెళ్ళిళ్ళు, పిచ్చి డ్యాన్సులు, పిచ్చి ఫోటోలు, పిచ్చి విషయాలు, పిచ్చి రికార్డులు, వరల్డ్ రికార్డులు, ఇవన్నిట్లలో రానటువంటి ఒక గొప్ప ఆనందం ఇందు లోపల వస్తుందని గుర్తుంచుకోండి. భగవంతుడు ఏమన్నాడు, నీకు ఒక జలాశయం ఇచ్చాడు, నువ్వు వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావు, ఒక వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావు అయ్యా నువ్వు అని చెప్పాడు. జై శ్రీకృష్ణ. ఎవరో అడుగుతుంటే ప్రశ్న నేను ఆపాను, ఎవరది? ఇంకెవరికైనా ఉందా? సో ఏంటంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు స్టేజ్ బై స్టేజ్ మొత్తం. మీరు మొత్తం దీని క్లాస్లో స్టేజ్ బై స్టేజ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ ప్రాక్టికల్ సింపుల్ అప్లికేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అంటే ఉపదేశ సారమే అట్లా ఉంది. కర్మఫలం ఆసక్తి లేకుండా చేయడము, కర్తవ్యంగా చేయడము, నిష్కామ కర్మము, దాని ద్వారా మన మనసు శుద్ధి అవుతుంది. ఈ శుద్ధమైన మనస్సు మనకు జ్ఞానానికి దారి తీస్తుంది. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? భక్తి, ధ్యానం, జ్ఞానం. భక్తి జపము, ధ్యానము. ముందు భక్తి, ఈశ్వరుడికి అన్నీ అర్పించుకుంటూ వెళ్ళిపోయి పరమేశ్వరుని నిరంతరము నువ్వు జపిస్తూ పో, గట్టిగా ముందు, తర్వాత మందంగా, తర్వాత మనసు లోపల. ఇది నీకు క్రమ పద్ధతి లోపల మనసును తిప్పే యూటిలిటీ లాగా ఉపయోగపడుతుంది. మూడోది జ్ఞానము. నేనెవర్ని అని ఆలోచిస్తూ పోతే ఏదైతే లయమైనటువంటి మనస్సును ధ్యానంలో మనకు లయమైంది, కానీ అది నాశనం చేయాలి అంటే నేనెవరు? అహంకారం అనేది ఎక్కడైతే పోతుందో, అహంకారం అంటే నేను చేస్తున్నాను, నేను తింటున్నాను, నేను కూర్చుంటున్నాను, నేను పనులు చేస్తున్నాను అనే ఆలోచన పోయినప్పుడు నిద్ర లోపల ఏ పని చేయనటువంటి స్టేజ్, గాఢ నిద్రలో ఆ అహంకార భావం ఎక్కడైతే తొలుగుతుందో అక్కడ ఆత్మ వివేకం ప్రారంభమవుతుంది. అప్పుడేమవుతుంది, ఈ అహం అనే ఈ భావం అనేటటువంటిది మాయ అన్న విషయం తెలుస్తుంది. అరే ఇప్పటిదాకా నేను అసత్యాన్ని చూస్తున్నాను, ఇన్ని రోజులు సత్యం అనుకున్నాను, ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత కూడా ప్రపంచం అంతుంది అంటే మాయ, ఇదంతా మాయ. ఇప్పటి వరకు ఏదైతే శాశ్వతం అనుకున్నానో అదంతా కూడా మాయ. అయ్యయ్యో, కళ లోపల ఉంటాం మనం, కళనే నిజం అనుకుంటూ ఉంటాం, కళలోంచి బయటకు వచ్చిన తర్వాత అంతా ఆశ్చర్యం. అదేవిధంగా ఈ పెద్ద కళలోంచి మనం బయటకు వస్తాం చనిపోయినప్పుడు, అప్పుడు అరే ఇదంతా మాయనా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ సత్యాన్ని తెలుసుకొని ఇప్పుడే నువ్వు నీ ఒరిజినల్ సెల్ఫ్లో నువ్వు ఉండాలి. నువ్వు ఒరిజినల్ అంటే ఏంటి? నువ్వు స్వస్వరూప సాధన చేయాలి. నువ్వు ఆత్మస్వరూపుడవి, నువ్వు చైతన్య స్వరూపుడవి అని తెలుసుకోవాలి. భగవంతుడు చెప్పాడు, చైతన్యము నేనే, జడము నేనే. జడంని వాడుకుంటూ చైతన్యం అందులో పెడతాడు, ఇది పడేస్తాడు, మళ్ళీ కొత్త చైతన్యం, మళ్ళీ కొత్త చైతన్యం. మన ఇంట్లోపల ఎక్విప్మెంట్ మారిపోతూ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ కామన్. ఈ ఎక్విప్మెంట్ పడేస్తాం, ఈ ఫ్యాన్ పాడైంది, కొత్త ఫ్యాన్ పెడతాం. ఎలక్ట్రిసిటీ మాత్రం అదే వస్తుంది. సో కాబట్టి నువ్వెవరు అంటే ఆ ఎప్పుడూ తిరిగే చైతన్యమా, ఎప్పుడూ తిరిగే ఎలక్ట్రిసిటీవి నువ్వు. కాబట్టి నువ్వు నీ స్వాత్మనిష్ట లోపల ఉండు. ఎప్పుడైతే నువ్వు స్వాత్మనిష్టలో ఉంటావో దేవుడు ప్రత్యేకంగా లేడు, దేవుడు చైతన్య రూపమై ఉన్నానని ఎన్నో గ్రంథాలలో చెప్పాడు. ఆ చైతన్య రూపమే నువ్వు. ఆత్మస్వరూపము తెలుసుకోవడమే పరమాత్మను తెలుసుకోవడం. సార్ ఇక్కడ మాత్రం మస్తు డిసప్పాయింట్ చేసిండు సార్ మమ్మల్ని. నేను దేవుడు అంటే ఇట్లా ప్రత్యక్షమై ఇట్లా ఆశీర్వదిస్తాడు అనుకున్నాం. ఎంతోమందికి ఆశీర్వదించిండు దేవుడు, మీరేంది సార్ ఇట్లా చెప్తున్నారు? ఆత్మ సాక్షాత్కారమే ఈశ్వర సాక్షాత్కారము అని అంటున్నారు. ఎందుకు? అదే సత్యము. మీరు ఆత్మని ఎప్పుడైతే చూసుకుంటారో ప్రపంచంలో ఉన్న అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని మీరు చూడబోతున్నారు. ఆ ఆనందం మీకు తెలుస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ మీరు ఫైనల్ స్టేజ్కి వెళ్ళినాక ఆనందం అని కాదు. మొన్న మీకు ఏం చెప్పాను, భజగోవిందంలోనూ దేంట్లో ఏం చెప్పాను, ఈ దారి అంతా పూలదారి, డెస్టినేషన్ కూడా ఆనందమైనటువంటి దారి. ఈ దారి అంతా బాగుంటుంది, మీ గమ్యం కూడా గొప్పగా ఉంటుంది. గొప్పదైనటువంటి గమ్యం వెళ్ళడానికి గొప్పదైనటువంటి మార్గమే హిందూ ధర్మం మనకు అందించింది. ఎంత బ్యూటిఫుల్గా చెప్పా. ఎగ్జాంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎస్ సార్, నా చెప్పండి. ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం ఈ పాయింట్. ఈ పాయింట్ నేను అంటున్నది, ఈ పువ్వుల దారంతా పువ్వుల దారి, ఆనందకరమైనటువంటి దారి, సుగంధం, వాసనలు అద్భుతంగా. అసలు మీకు దారి చేస్తున్నట్టు అనిపించదు. ఆ దారిలో వెళ్తే ఒకసారి మీరు కరెక్ట్ దారిలో పడ్డారంటే ఎంత ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అలా ముందు ఫస్ట్ ఈ సమాజంతో అనవసరమైన బంధాలు కట్ చేసి, పిల్లలన్నా, బంధువులన్నా, స్నేహితులన్నా పిచ్చి ప్రేమ మానేసి ఓవర్ యాక్టింగ్ తగ్గించుకోవాలి. ఎంత ఓవర్ యాక్టింగ్ తగ్గించుకుంటామో అంత సంతోషంగా ఉంటాం. ఇక దానికి ఏం పేరు పెట్టాలో తెలియక ఓవర్ యాక్టింగ్ అన్న మళ్ళీ మీరు నొచ్చుకోకండి. కాబట్టి ఆత్మస్వరూపమే భగవంతుడి యొక్క దర్శనము.
భగవంతుడు ప్రేమ స్వరూపుడు. తనను తాను తెలుసుకోవడమే సాధన. ఆత్మనే పరమాత్మ. నీ అహం ఎప్పుడైతే పోతుందో అక్కడ ఆత్మస్వరూపము సత్తుగాను చిత్తుగాను ప్రకాశిస్తూ ఉంటుంది. సత్ అంటే సత్యము మారనిది, చిత్ అంటే ఈ సత్యాన్ని తెలియజేసే ప్రకాశం. ఈ రెండు వేరువేరుగా లేవు. నన్ను నేను తెలుసుకోవడానికి వెలుతురు అవసరమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లైట్ తీసి, ఇప్పుడు నేను కనిపిస్తున్నా మీ అందరికీ, నేను కనిపించాలంటే మీకు లైట్ అవసరం. ఇప్పుడు నేను లైట్ తీసేసా, కానీ నాకు తెలుస్తుంది నేను ఉన్నట్టు. ఎస్ ఆర్ నో చెప్పండి. నేను కనిపించట్లేదు, నాకు నేను కనిపిస్తానా? కనిపించను, కానీ నేను ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది. దాన్నే మనం ఏమంటున్నాము? సత్యము నేనే, ఆ సత్యమును చూపించే చైతన్యము కూడా నేనే. ఈ రెండు వేరు వేరు కాదు. ఈ చైతన్యము భగవంతుడిలో ఉన్న చైతన్యము వేరా, ఈ రెండు కూడా వేరు వేరు కాదు, చైతన్యం ఒకటే. కాబట్టి భగవంతుని చూడాలి అంటే నేను ఏం చేయాలి? నేను నా చైతన్యాన్ని నేను చూసుకుంటే చాలు. అదే భగవంతుడు చైతన్య స్వరూపంలో ఉన్నాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అంటే ఇట్స్ ఏ వండర్ఫుల్ వే టు ఇది. కాబట్టి మనకేంటంటే ముందు అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు ఏంటంటే తెలియక కాదు, మీ అందరికీ తెలుసు. కానీ ఏమవుతుందంటే బద్ధకం. కర్మలోంచి భక్తికి వెళ్ళాలి, భక్తిలోంచి ధ్యానంకి వెళ్ళాలి, ధ్యానంలోంచి జ్ఞానంకి వెళ్ళాలి. ఇవి స్మూత్గా రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? పూజల దగ్గర పునస్కారాల దగ్గర ఆగి, సార్ ఏకాదశి వ్రతం ఏం చేయాలి సార్, దేవుడికి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలంటే ఎవడో చెప్తాడు బెల్లం ముక్క. దేవుడికి బెల్లం ముక్క అవసరం. ఇప్పుడు నువ్వు ఇచ్చే బెల్లం ముక్క నీ భక్తి అవసరం. భక్తితోటి పత్రం పుష్పం ఫలం తోయం. అప్పుడు నువ్వేమవుతుంది? నీ మనసు శుద్ధి అవుతుంది. నేను అనే భావాన్ని లోపలికి తిప్పాలి. బయటికి తిప్పితే దాన్ని బంధం అంటారు, లోపలికి తిప్పితే దాన్ని మోక్షం అంటారు. బంధం మోక్షం, బంధం మోక్షం. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో. నీ మనస్సే బంధమునకు మోక్షమునకు మూల కారణము. కాబట్టి బయట చూసేటటువంటి చూపులని లోపల పెట్టుకో. అహంకార రహితంగా సూక్ష్మ స్థితిలోకి నువ్వు వెళ్తూ ఉండు. నీ స్వస్వరూపంలోకి వెళ్ళు. ఇదే మోక్ష మార్గము. ఆత్మ జ్ఞానం అనేటటువంటిది కేవలం అనుభూతి ద్వారా వస్తుంది. ప్రవచనాల ద్వారా, గ్రంథాలు చదవడం ద్వారా రాదు రాదు రాదు. ఆలోచన ద్వారా వస్తుంది. ఆలోచన నుంచి మీకు అనుభూతి వస్తుంది. ఒకసారి అనుభూతి రావడం మొదలైంది అంటే ఈ ప్రవచనాలన్నీ అసలు నథింగ్. మీకు ఆటోమేటిక్గా మీరు ఆనందంలో వెళ్ళిపోతూ ఉంటారు. జై శ్రీకృష్ణ. బాగుందా? ఉపదేశ సారం నచ్చిందా అందరికీ? చాలా బాగుంది. ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్. ఇప్పుడు చాలా ఉపాధులు, చైతన్యము అనేక ఉపాధుల్ని ఉంటుంది కదా. ఇప్పుడు మనుషులకి అయితే ఈ జ్ఞానము అవన్నీ ఉన్నాయి. ఈ జంతువుల్లో ఉండే చైతన్యము, క్రిమికీటకాల్లో ఉండే చైతన్యము, వాటి పరిస్థితి ఏంటి మరి? అంతే, మనిషి జన్మ రావాల్సిందే వాటికి. వెయిట్ చేస్తుంటే మనం వాటి గురించి ఆలోచించక్కర్లే. మనం కూడా ఒకప్పుడు కుక్కలుగా, నక్కలుగా, పశువులుగా, చీమలుగా, దోమలుగా, గడ్డిపోచలుగా బతికిన వాళ్ళమే. వాటికి కేవలం ప్రారంధం మాత్రమే ఉంటుంది. సంకల్పం అనేది ఉండదు వాటికి. ఇది ఎన్నోసార్లు మనం ఒకసారి కాదు 100 సార్లు తెలుసుకున్నాం. ఏంటంటే ప్రారంధం, సంకల్పం అని. పశువులకి సంకల్పం ఉండదు. కానీ అవేమవుతాయి? వాటి పుణ్యాల వల్ల, వాటి పాప పుణ్యాలలో కాంబినేషన్ వల్ల ఎప్పుడైనా వాటి అదృష్టం తగిలి మనిషి జన్మ వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడు మనిషి జన్మ వస్తుంది? గ్యారంటీ లేదు. ఎప్పుడు మనిషి జన్మ వస్తుంది? మన లక్ బాగుండి, మన సర్క్యూట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మనిషి జన్మ వస్తుంది. ప్రతిసారి కూడా మనం లైన్లలో నిలబడుతూ ఉంటాం. మనిషి జన్మ, కుక్కల జన్మ, గజ్జి కుక్కల జన్మ, చీమల జన్మ, దోమల జన్మ, ఇలా లైన్లు ఉంటాయి. వరుసగా కౌంటర్స్ ఉంటాయి. మనం ఫస్ట్ మనిషి జన్మ కోసం లైన్లో నిలబడతాం. మనిషి జన్మ చాలామంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎదురు చూస్తూ ఉంటారు. కోట్ల కొద్ది జనాలు రన్నింగ్ చేస్తూ ఉంటాం, పరిగెడుతూ ఉంటాం. తండ్రి శరీరం నుంచి తల్లి శరీరం వైపుకు పరిగెడుతూ ఉంటాం. టెన్ 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 సూపర్ ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాం. ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా కూడా ఎవడో ఒక్కడే ఛాన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి, ఇంకో లైన్లో నిలబడాలి. ఇలా మనిషి జన్మలు ట్రై చేసి కుక్కల లైన్లో నిలబడదామంటే కుక్కలలో లక్షల మంది ఉంటారు. అక్కడ కూడా మళ్ళీ రన్నింగ్ రేసు. అది కాదంటే గజ్జి కుక్కల లైన్ ఉంటుంది, అవి 1000 ఉంటాయి, వేల మంది ఉంటారు అందులో. అది కూడా దొరకదు. ఒక్కొక్కసారి దొరకకపోతే అప్పుడు చీమలు, దోమలు, ఇవన్నీ. సో ఇవన్నీ జన్మలు మనం ఎత్తాం. మన అదృష్టం లక్ తిరిగి, మా తెలంగాణ చెప్పాలని లక్ బగిలి అంటారు. ఆ లక్ తగిలి, ఓకే, లక్ పల్గి అంటాం మేము యాక్చువల్గా. లక్ తగిలి ఏదో ఒక క్షణం లోపల నీకు మానవ జన్మ వస్తుంది. ఏ దాన్నో దొరకదు. అయిపోయా. ఒక్కసారి అవకాశం వచ్చిందా మానవ జన్మ, ఒక్క రోజు నువ్వు వృధా చేసినా ఇంక అనవసరం, మానే. జీవితం ఎందుకు ఇక? కుక్క జన్మలతోని, నక్క జన్మలతోని ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి జన్మని పోగొట్టుకున్నట్టే. కుక్క జన్మలతో, నక్క జన్మలతో మనం సమానం అయిపోతున్నాం. కాబట్టి ఏంటంటే మానవ జన్మ దొరికింది అంటే మాత్రం సాధన చేసి తీరవలసిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ యూ. చక్కటి ప్రశ్న అడిగారు. అన్నిటిలో చైతన్యం భగవంతుడే, కానీ సంకల్పం దొరికేది మాత్రం కేవలం మానవులకే దొరుకుతుంది. జై శ్రీకృష్ణ. మంచి ప్రశ్న, చక్కటి ప్రశ్న, గుడ్.
వాటికి మనసు ఉంది కానీ ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. ఇద్దరు మాట్లాడుతుంటే రికార్డింగ్ పోతుంది. అనురాధ గారు ముందు మాట్లాడండి, తర్వాత లక్ష్మీ దేశపాలం గారు మాట్లాడండి. అనురాధ గారు. సార్ ఈ జన్మలో ఒకవేళ మోక్షం దొరకకపోతే నెక్స్ట్ జన్మ మరి ఎట్లా ఏంటి? ఇది మంచి ప్రశ్న, దీనికి మీరే జవాబు చెప్పాలి. భగవద్గీతలో దేవుడు ఏం చెప్పాడు? ఈ జన్మలో మోక్షం దొరకకపోతే అంటే మీరు సాధన చేయకపోతే దొరకదు, మళ్ళీ తర్వాత ఇంకొక 1,00,000 జన్మలు వెయిట్ చేస్తాం, అప్పుడు మళ్ళీ మనిషి జన్మ రాదా? అరే భలే మాట్లాడతారు మీకు. ఈ 1,00,000 జన్మలు కాకపోతే ఇంకో 1,00,000 జన్మల తర్వాత, 1,00,000 జన్మలకు ఒకసారి అయినా మనకు దేవుడు కూడా అవకాశం ఇవ్వకుండా ఉన్నాడు కదా. ఈ సృష్టి ఎట్లా ఉంటుందంటే విశ్వ చైతన్యము మనకు అవకాశం వస్తుంది, కాకపోతే ఏమవుతుందంటే 1,00,000 జన్మల తర్వాత వస్తుంది అవకాశం. అప్పటిదాకా కుక్కలుగా పందులుగా బట్టలు లేకుండా రోడ్ల మీద అలా తిరుగుతూ ఎవడన్నా కొడితే దెబ్బలకు భరిస్తూ వెళ్తాం, తప్పేముంది? అయితే ఈ జన్మలో ఎవడన్నా సాధన చేస్తూ ఉన్నాడు, సాధన చేస్తూ మధ్యలో ఆగిపోతే వాడికి మటుకు వచ్చే జన్మలో మళ్ళీ మానవ జన్మ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరైతే నిజంగా సాధన చేసి కొద్ది స్టేజ్ దాకా వెళ్తారో, ఇది అర్జునుడు అడుగుతాడు, సాధన చేశాను బాగుంది, నా దగ్గర శ్రద్ధ ఉంది, నా దగ్గర ఆసక్తి ఉంది, కానీ నాకు సమయం సరిపోదు, సాధనకు సమయం సరిపోదు. నా దగ్గర శ్రద్ధ ఉంది, ఆసక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నాకు సాధనకు సమయం సరిపోకపోతే నా జీవితం చిన్న అభ్రమం అవుతుందా? అభ్రమం అంటే మేఘం, చిన్న అంటే చెదరిపోయినటువంటి అభ్రమం అవుతుందా నా జీవితం అంటే? అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ సాధకుడు ఎప్పుడూ కూడా వృధా కాదు, వాడి కర్మలు ఎప్పుడు అమోఘములు వ్యర్థములు కావు. సాధకుడు మళ్ళీ గొప్ప జన్మకి మళ్ళీ సాధన చేయగలిగే జన్మ పుడతాడు అని. కాబట్టి ఈ జన్మలో లేట్ అయినా సరే సాధన పడుకోవాలా సార్, టైం అయింది, మనకుంది వచ్చేదని ఉంది, లైన్లలో నిలబడాలా? లేదు సార్ పొద్దున మేము లేచి వంట చేయాలా? అబ్బో ఎంతమందికి? 2 ఉన్నారు సార్ ఇంట్లో, 2కి వంట చేయాలా? 4ంటికి లేచి 11 దాకా వంట చేస్తాం సార్. అబ్బో ఇంత పని, ఇంత బిజీగా ఉండి మీరు నా ప్రవచనం ఏంటని చాలా గ్రేట్ కదా అని నేను అనుకుంటాను. 18 గంటలు నేను కష్టపడుతూ ఉంటాను. ఏం చేస్తాం అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ ఆలోచననే మిమ్మల్ని అటు బంధమా ఇటు మోక్షమా ఈ రెండింటికి దారితీస్తుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహ. బంధమా మోక్షమా ఏది కావాలనేది ఇవ్వాలని డిసైడ్ చేసుకోండి. ఇవాళ ఉపదేశసారం అయిపోయింది, ఈ రోజుతో డిసైడ్ చేసుకోండి. మెట్లెక్కుతున్నాం భజగోవిందంలో. రేపు భజగోవిందము అందరూ కొద్దిగా ప్రిపేర్ అయ్యి రండి. కేస్ స్టడీస్ ఉంటాయి, కొద్దిగా నేను క్వశ్చన్స్ కేస్ స్టడీ అంటే ఏం లేదు, పెద్ద కేసు ఇచ్చి చదువుకోమన్నాను, ఎగ్జాంపుల్స్ ఇస్తుంటారు, దాంట్లో మీరు జవాబులు చెప్తున్నారు, ఆలోచించి జవాబులు చెప్పాలా. తప్పు జవాబు చెప్పిన వాళ్ళకు 3 ప్రవచనాలు బ్యాన్, అట్లా అన్నమాట. బాగుందా? అది కండిషన్ బాగుందా? పనిష్మెంట్ క్లాజెస్ పెట్టుకుందామా ఇప్పటి నుంచి? ఫైన్ అంటే మళ్ళీ పైసలు నేను తిన్నా అంటారు, అట్టొద్దు, ఫైన్ వద్దు. రైట్. ఇందాక అనురాధ గారి తర్వాత లక్ష్మి గారు మీరు ఏదో ప్రశ్న అడగబోయారు, ఆపాను. మానవ జన్మలే కానీ మళ్ళీ క్యూలో కట్టినా ఏం చేసినా మళ్ళీ ఇంత అవకాశం మానవ జన్మ ఎత్తినా కూడా అందరూ ఆధ్యాత్మిక రంగంలో కూడా ఉండరు కదా సార్. ఆ అదృష్టం కూడా ఉంటుందో లేదో ఉంటుంది. ఉన్న జన్మని ఈ జన్మలో సాధన చేసుకుంటూ వెళ్తే ఒక స్టేజ్ వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్ వచ్చే జన్మలో తక్కువ సమయంలోనే వస్తుంది. వాళ్ళకి 30-35 ఏళ్లకు మార్గం మళ్ళీ అవకాశం ఉంది. అందుకే ప్రారంభం సాధన అంటే విన్నోళ్ళకి ఇప్పుడు మీరు విన్నారు, కొంతమందికి టైం పాస్. ఎంతో ఆతృతతో విద్యార్థులకు ఏం చెప్పాలా అని మీరు ఎంతో ఆలోచన చేస్తారు, కానీ ఆ ఆలోచన మాకుండాల. సార్ ఎంతో తిప్పలవాడి మనకు చేస్తున్నాడు, ఎంతో ఆఫీస్ నుంచి వస్తున్నాడు, 5 నిమిషాల్లో తయారై అక్కడ కూర్చుంటాడు, స్నానం చేస్తాడు, వస్తున్నాడు అని ఒక ఆలోచన మాకు రావాలి కదా. మా కొడుకు సార్ ఇంత తిప్పల పడుతున్నాడు, మేము ఏం చేస్తున్నాం? ఒక ప్రశ్న మేము వేసుకోవాలి ఆ ప్రశ్న. సార్ ఆతృతతో ఒక రోజుల్లో ఆలోచన చేస్తాం. మా కొడుకు రేపేం క్లాస్ ఉంది, ఎల్లుండేం క్లాస్ ఉంది, ఇవన్నీ ఈ రేపు ఏం చెప్పాలి, ఎల్లుండేం చెప్పాలి, ఈ ఆలోచనలు ఎక్కువనే మాకు మా మీదనే ఆలోచన ఎక్కువనే. మీ ఉద్యోగం కానీ మీ ఉద్యోగం కన్నా ఈ ఉద్యోగం ఎక్కువ. జై శ్రీకృష్ణ. లక్ష్మి గారు ఏదో అడగబోయారు, లక్ష్మీ దేశపాలం గారు మీరు మానవ జన్మ మనం సాధించుకోవడానికి ఉంది, కానీ జంతువులకి మాత్రం బుద్ధి లేదు కదండి. అన్ని ఇచ్చాడు, అన్ని అవయవాలు అన్ని మానవునికి ఇచ్చిన, మనకి మనిషికి కొంచెం బుద్ధి పెట్టాడు కాబట్టి మనకు అన్ని సాధించుకోవడానికి మన చేతిలో. అంటే పశువులకు ప్రారంధం ఉంటుంది, 100% ప్రారంధం. మనుషులకి ప్రారంధం 50%, సంకల్పం 50%. సో సంచిత కర్మలు ఉన్నాయి కదా సార్, అవన్నీ సంచిత కర్మలు ప్రారంధంగా మారిపోతాయి, వాటికి 50%.
ఇంకొక 50% సంకల్పం, మీ సొంతగా చేసుకునేవి. ఉదాహరణకి అర్జునుడు ఏ బాణం తీసి కొట్టాలా అనేది రాసి ఉండదు. పశువులకి ఎక్కడ ఫుడ్ తినాలనేది రాసి ఉంటుంది, ఎవరికి చీమ గుట్టాలా అనేది రాసి ఉంటుంది, ఎప్పుడు పరిగెత్తాలా అనేది రాసి ఉంటుంది. మనుషులకు అట్లా ఉండదు. మనుషులకి ఏంటంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి, పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, ఎవరింట్లో ఎంత డబ్బు, ఇవన్నీ రిటర్న్ రాసి ఉంటాయి. మిగతావన్నీ మనం చేసుకోవడానికి సాధన అంతా కూడా మన చేతిలోనే ఉంది. కాబట్టి కేవలం మనుషులకు మాత్రమే 2 ఉన్నాయి, ప్రారబ్ధం, సంకల్పం. పశువులకు కేవలం ప్రారబ్ధం మాత్రమే. ప్రారబ్ధం అనగా ఏమిటి? సంచితం, కొన్ని కోట్ల జన్మలలో తయారు చేసుకున్న సంచితంలోంచి కొద్ది భాగంను ఈ జన్మలో అనుభవిస్తే దాన్ని ప్రారబ్ధం అంటారు. అది మనుషులకు కూడా తప్పదు, ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. రమణ మహర్షి కూడా అనుభవించాడు. ఆయనకి ఎంత రోగం అది వచ్చిన లాస్ట్ లోపల ఏమైనా తప్పదు, అనుభవించాలి. ఇది అనుభవించకపోతే ఇంకో జన్మెత్తి అనుభవించాలి, తప్పదు. ఇది ప్రారబ్ధం అనేటటువంటిది చాలా ఇది అనుభవించాల్సిందే, ప్రారబ్ధం అనుభవించాల్సిందే. వదిలేసిన బాణం దాన్ని రజనీకాంత్ లాగా మధ్యలో ఆపలేం కదా, అది అనుభవించాలి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? మంచిగా అడుగుతున్నారు. నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రాబబ్లీ మీ అందరికి అర్థమవుతుందని అనిపిస్తుంది నాకు. మీ అందరికీ 50% అయినా అర్థమైందన్న వాళ్ళు ఎవరైనా ఎస్ చెప్పండి. 50% అయినా మనం చెప్పుకున్న వాటిల్లో. చాలా అర్థమవుతుంది సార్, బాగా అర్థమవుతుంది సార్. మాట్లాడిన వాళ్ళు కాకుండా మాట్లాడని వాళ్ళు ఒకసారి మాట్లాడండి. సింధు గారు, సునీత గారు మాట్లాడండి. సునీత గారు, వాణిశ్రీ. మీరు బంధమా మోక్షమా అడిగారు కదా సార్, అది దాంట్లో ఏది అనుకోమంటారు సార్? ఏది మనసుకి అనిపిస్తుంది? మోక్షమే కదా సార్. అవును. బంధాన్ని వదిలిపెట్టాలంటే కొంచెం కష్టమే. అవును, కష్టం కాబట్టి ఆలోచనతో వదలాలి. మీరు ఇది పర్మనెంట్ కాదు అనుకుంటే వదిలేస్తారు, లేకపోతే పర్మనెంట్ అనుకుంటే వదిలేయరు. మీరు అది శాశ్వతం అనుకుంటున్నారా అనేది చెప్పండి. శాశ్వతం కాదంటే ఇప్పుడు ఈ ఉపదేశ సారంలో నేర్చుకున్నదంతా కూడా ఇవన్నీ శాశ్వతం కాదు అని చెప్పడం. మీరేమంటారు? ఇంకా కూడా నాకు బంధమే ఇష్టంగా ఉంది, బంధం వదలట్లేదు అంటే మీరు అశాశ్వతమైనటువంటి వస్తువులపైన మీ శ్రద్ధను చూపిస్తున్నారు. శాశ్వతమైనటువంటి ఆత్మ గురించి ఆలోచించకుండా అశాశ్వతమైన దాని గురించి ఆలోచిస్తున్నారు. ఉదాహరణకి మీ స్నేహితులు వీళ్ళందరూ మిమ్మల్ని వాడుకుంటున్నారు. వాడుకున్న తర్వాత అంత అయిపోయాక 70 ఏళ్ళకి మీకు తెలిసింది వీళ్ళందరూ నన్ను వాడుకున్నారు, ఇవాళ వీళ్ళింట్లో చేశాను, వాళ్ళ ఇంట్లో చేశాను, ఎవ్వరు నాకు ఇవాళ లేదు అని తెలుస్తుంది. అప్పటికి మీకు ఆత్మజ్ఞానం తెలుసుకునే శక్తి కూడా ఉండదు, ఓపిక ఉండదు. ఇప్పుడు మా అమ్మకి ఆత్మజ్ఞానం చెప్తానంటే అమ్మకి అర్థం కాదు. వీళ్ళింటికి వాళ్ళు వచ్చారా, వాళ్ళ ఇంట్లో ఇవాళ ఈ ఫంక్షన్ ఉందట, వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఈ చీర కట్టుకొచ్చారు, ఆ చీర కట్టుకొచ్చారు, ఇవి చేసుకున్నారు, అవి చేసుకున్నారు, ఈమెకు ఆరోగ్యం పోయింది, ఈమె కర్ర పట్టుకొని నడుస్తుంది, ఇవన్నీ మాట్లాడుతుంది. ఎందుకని? శక్తి ఉండదు, ఇంకా ఆలోచించే శక్తి ఉండదు. సో కాబట్టి శరీరంలో శక్తి ఉన్నప్పుడే వైరాగ్య భావన పెంచుకోవాలి. వైరాగ్య భావన పెంచుకోకుండా నా పిల్లలే నాకు లక్ష్యం అంటే పిల్లలే పట్టించుకోరు. అన్నిటికంటే గమ్మత్ ఏంటంటే నీ పిల్లలే నిన్ను పట్టించుకోరు అని చెప్తాడు దేవుడు. ఎవరు మనల్ని పట్టించుకోరు. మనం అనుకుంటాం వీళ్ళు పట్టించుకుంటారు, మన పిల్లలు అందరి పిల్లల్లాగా కాదు, అది ఇదని. పిల్లలతో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళలో నేను ఛాలెంజ్ కూడా చెప్తాను, 90% మంది ఉన్నారు. ఎవరి పిల్లలు వాళ్ళకి మంచోళ్ళే, ఎవరి పిల్లలు వాళ్ళకి మంచోళ్ళే, కానీ నా పిల్లలు నన్ను సతాయించట్లేదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లో లేరు. 99% నేను ఛాలెంజ్ కడతా. సో కాబట్టి అశాశ్వతమైనటువంటి వాటి కోసం, ఏదైతే నీకు చివరికి దుఃఖాన్ని మిగిల్చేటటువంటి బంధం కోసం నువ్వు ఆలోచిస్తావా, లేకపోతే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే ఆత్మ గురించి నువ్వు ఆలోచిస్తావా అనేది డిసైడ్ చేసుకున్నప్పుడు సునీత మేడం మీరు ఆత్మ వైపుకే చూపిస్తారు ఆలోచన. మీకు అక్కడ మెల్లమెల్లగా మొదలెట్టాలి. అయితే ఇవాళ వస్తుందో ఒక్క రోజులో రాదు. మీరు మెల్లగా అన్ని ప్రవచనాలు వింటూ ఉంటే మీకు వైరాగ్యం అలవాటు అవుతుంది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ వాణిశ్రీ ఆమంచి గారు. ఒక్క నిమిషం వాణిశ్రీ ఆమంచి గారు, తర్వాత సునీత గారు మీ ప్రశ్న అవ్వలేదా అమ్మా? సునీత గారు మీ ప్రశ్న అవ్వలేదా? చెప్పండి. భగవద్గీత నేర్చుకున్నప్పుడే చాలా వరకు వైరాగ్యం వస్తుంది సార్. అలాగే అంటే అది చదువుతున్న కొద్దీ బంధాలని వదిలేయాలి అన్న భావం వస్తూ ఉంటది. వెరీ గుడ్. వచ్చినప్పుడు వదిలేయండి. నేనేమంటున్నానంటే పట్టుకొని ఉండకండి. పట్టుకొని ఉన్నా కొద్దీ మీకు అది ఎక్కువ అవుతుంది. అంటే తర్వాత మీరు పెంచుకున్నది తగ్గదు, తగ్గించుకుంటూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది. అది ఓకేనా? దాని గురించి ఇవన్నీ వినండి ప్రవచనాలు. మీరు వినకపోతే ఇవన్నీ మొదటి నుంచి వినండి. వింటే మళ్ళీ వినండి. అయినా కూడా అర్థం కాకపోతే మళ్ళీ మనకు రేపు భజగోవిందం ఉంది, అందులోపల వీటిని ఎలా తగ్గించుకోవాలో చెప్పుకుందాం. మనం మోహంను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. వాణిశ్రీ గారు అడగండి. మిమ్మల్ని 2 సార్లు ఆపాను. వాణిశ్రీ గారు, తర్వాత కళ్యాణి గారు. సార్ ఏం లేదు సార్, అర్థమవుతుంది సార్, కానీ మళ్ళీ తిరిగి చెప్పలేకపోతున్నా సార్. అదే మరి
నా తర్వాత కళ్యాణి గారు అడుగుతాను. కళ్యాణి గారు. జయగురుదత్త సార్, జై గురుదత్త. వచ్చిన కొత్త వైరాగ్యము వస్తుంది, కానీ ఈ కర్తవ్య నిర్వహణని వదలలేము. ఎందుకంటే ఈ జన్మ తీసుకున్నందుకు కొంతమందికి వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళు ఈ లౌక్య ప్రపంచంలోనే ఉన్నారు, వీళ్ళ బాధ్యతలు అంటూనే ఇంకా పరుగులు పెడుతున్నారా, నడుస్తున్నారా అంటే అది తప్పనిసరిగా చేస్తాము. వైరాగ్యం ఎంతవరకు వచ్చిందనేది మనకు మాత్రమే అర్థమవుతుంది. అవును, మనకు మాత్రమే అర్థమవుతుంది. అవును, బాగా చెప్పారు. కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే కర్తవ్యము బాధ్యతలు వదలమని దేవుడు కూడా చెప్పలేదు ఎక్కడ. మీరు అది బహుశా గుర్తుంచుకుంటున్నారు. భగవద్గీత మొదలైందే నేను బాధ్యత వదిలేస్తాను అన్నందుకు. మీరు ధర్మబద్ధంగా చేయవలసిన బాధ్యతను వదలకూడదు. కానీ ఒక వయసు తర్వాత కూడా నేను ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా పిల్లలు, మనవరాళ్ళు, నా మనవళ్ళని ముద్దు చేస్తాను, మనవరాళ్ళని ముద్దు చేయాలంటే దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విత్ యూ అండ్ యూ విల్ నెవర్ గ్రో. ఛాలెంజ్ కడుతున్నా. నాకు ఈ జన్మలో ఇంకా మనవరాళ్ళు వాళ్ళపైన ప్రేమ, పిచ్చి ప్రేమ, వాళ్ళతో ఫోటోలు దిగడము, వాళ్ళతో డ్యాన్సులు చేయడం అయింది. మీ లైఫ్ పోయినట్టే. ఒక లైఫ్ పోయింది. వెయిట్ చేయండి, మళ్ళీ 1,00,000 జన్మలు వెయిట్ చేయండి. తర్వాత మళ్ళీ మనిషి జన్మ వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించుకుందాం. నేను అంటున్నందుకు, కఠినంగా అంటున్నందుకు ఏం అనుకోకండి. ఇది ట్రూత్. ఏంటంటే ఎంతసేపు మీరు ఆలోచించాలి, మీ పిల్లల వరకు మీ బాధ్యత. మీ పిల్లలని చక్కటి స్థానంలో నిలబెట్టగలిగారా? పిల్లలే మీ మాట వినారనుకోండి, మీరు అప్పుడు పెంచి లాభం ఏంటి? మీరు బాధ్యత ఎట్లా నిర్వర్తించినట్టు అవుతుంది? మీ పిల్లలు సరైన సిటిజన్సే గారు, మీ పిల్లలు సరైనటువంటి మార్గంలోనే వెళ్ళరు. అటువంటిప్పుడు మీ బాధ్యత ఎంతవరకు కరెక్ట్ చేసినట్టు? లేదండి, మంచిగుంది, మా పిల్లోడు, మా అల్లుడు మా ఇంటికి వస్తాడు, వెరీ గుడ్. మీ పాప, మీ అల్లుడు ఇంటికి వస్తాడు, వెరీ గుడ్. మీ కొడుకు, మా కొడుకు వేస్ట్ అండి, ఎంతసేపు అత్తగారింటికి పోతాడు. ఇక్కడ ప్రాబ్లం ఉంది. నీ అల్లుడు నీ ఇంట్లో ఉండాలి, నీ కొడుకు మాత్రం అత్తగారింటికి వెళ్ళకూడదు. సో అయిపోయింది. అక్కడ స్టార్ట్ అవుతాయి, ఇవన్నీ అక్కడ స్టార్ట్ అవుతాయి గొడవలు. ఈ మధ్య జరుగుతున్నటువంటి విడాకులలో, ఈ మధ్య జరుగుతున్నటువంటి భార్యాభర్తల సెపరేషన్స్లో మీరు కావాలంటే స్టాటిస్టిక్స్ చూడండి. మొన్న ఈనాడు పేపర్లో ఇచ్చాడు. క్లియర్గా తల్లిదండ్రులదే బాధ్యత. తల్లిదండ్రులే రెచ్చగొడుతున్నారు, ఆడపిల్లల్ని రెచ్చగొడుతున్నారు, మగవాళ్ళని రెచ్చగొడుతున్నారు. కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళు ఇందులోంచి బయటపడే ఛాన్సే లేదు. బంధాలలోంచి బయటపడే ఛాన్సే లేదు. బంధమును ఎంతవరకు నీ బాధ్యత తీర్చుకునేంత వరకు ప్రేమగా ఉండు. పిల్లలతో ఎవరు ప్రేమ చచ్చేదాకా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ వద్దనడం లేదు, దాన్ని మోహంలోకి దింపకు. గుడ్డి ప్రేమ మనం 100 సార్లు చెప్పుకున్నాం. దృశ్యం సినిమా లోపల 2 పార్ట్స్ అయినాయి. ఆ పిల్లోడు చచ్చిపోయినా కూడా వాళ్ళ తల్లి వదలదు. అంత మోహం. తన కొడుకుది తప్పని తెలిసి కూడా వదలదు. ఒక ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తారు. మోహన్ లాల్ ఎంత స్ట్రగుల్ అవుతాడు. 2 సినిమాల నిండా ఆమె ఎందుకు ఇచ్చేసిన అంటే కొడుకు అంటే వల్లమాలిన ప్రేమ. దాన్ని మోహం అంటారు. ఆ మోహం ముద్గరం రేపు నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్. ఎవరికో క్వశ్చన్ ఉంటే నేను మధ్యలో ఆపాను ఇందాక, ఏమనుకోవద్దు, అడగండి. అందరూ ఒకసారి మాట్లాడొద్దాను, అంతేగాని ఇంకేం లేదు. ఏం లేదు సార్, అంటే ప్రారంభ కర్మలు మనము జ్ఞానాన్ని దగ్గర కర్మానం అన్నప్పుడు ప్రారంభ కర్మలు మాత్రం దగ్ధమవ్వవు అనేసి. ప్రారంభం దగ్ధమవ్వదు, కరెక్ట్. ప్రారంభం దగ్ధమవ్వదు, కరెక్ట్. ప్రారంభం ఎందుకు దగ్ధమవ్వదు అంటే ఈ జన్మలో వదిలేసిన బాణం కదా, అది వదిలేసిన బాణంని మధ్యలో ఆపలేం. ఇక ఇక్కడ సంచిలో ఉన్నవి ఇంకా అవి యాక్టివేట్ కాలేదు, అక్కడే ఉన్నాయి. ఇప్పుడు మనకేమైంది, ఇండియా పాకిస్తాన్ వారు ఆపేయండి అన్నారు. ఆపేయండి అన్నప్పుడు ఇక్కడ వేద్దాం అనుకున్నవన్నీ ఆగిపోయినాయి. కానీ ఆల్రెడీ వేసేసినవి వెనుక గుంజలేరు, అవి వెళ్తున్నాయి, పాకిస్తాన్ మీద పడుతున్నాయి. అట్లా అవును. ప్రారంభ కర్మలు అనేటటువంటివి ఏవైతే ఉంటాయో అవి అనుభవించక తప్పదు. కానీ అప్పుడు బాధ అనిపించదు. మనం ఆత్మస్వరూపులం అని తెలిసినప్పుడు ప్రారంభ కర్మలు కూడా మనకు బాధ అయ్యదు. ఇది జరగాల్సింది ఉంది, నేను బాధపడుతున్నాను అంతే అని నిశ్చయంగా అంతే. సార్ మీరు ఇందాక అన్నారు కదా సార్, అది ఇప్పుడు ఎక్కువ మ్యారేజ్ పిల్లలవి దాంట్లో పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి, అది నిజమే సార్. నేను కూడా ఒక ఇంటర్వ్యూ చూసాను, అడ్వకేట్ అండ్ సైకాలజిస్ట్. ఏమంటారు అడ్వకేట్ అండ్ ఇంకొకరు ఉన్నారు డివోర్స్ లకి ఏం డిఫరెన్స్ అనేది చెప్పడానికి. అది నిజమే సార్. అయితే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందంటే ఇటు అమ్మాయి సైడ్ ఇటు అబ్బాయి సైడ్ సగం డివోర్స్ లకి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంటున్నారు. అప్పుడు మీరు అన్నట్టు మనము గీత ప్రకారం ఇటువైపు పెళ్లిళ్ళు చేసేసి బాధ్యత అయిపోయి 100% ఇటు కాన్సన్ట్రేట్ చేసుకుంటే వాళ్ళని వదిలేసి వాళ్ళు ఫ్రీగా హ్యాపీగా బతుకుతారేమో అనిపించింది. అది కరెక్ట్. ఇప్పుడు ఏమైందంటే పూర్వకాలం లోపల కష్టమైన సుఖమైన భార్యాభర్తలు కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ తేడా వచ్చింది. ఎందుకని తల్లిదండ్రులు వాళ్ళ సుఖం కోసం వీళ్ళని బాధ పెడుతున్నారు. అప్పుడు ఏమైపోతుంది, నా పిల్ల నా ఇంటికి రావాలి, నా కొడుకు నా ఇంటికి రావాలి.
కాల్ చేశారు తెలుసా, ఆడవాళ్ళని నిలబెట్టి మధ్యలో నిలబెట్టి కాల్ చేశారు తెలుసా, నిలబెట్టి పడుకొని చుట్టూరుగా నిలబడి నిద్ర లేపుకుని తీసుకొచ్చేసి మధ్యలో పెట్టేసి అగ్గిపుల్ల గీసి కాల్చి చంపేశారు. కొడుకు పెళ్లి చేసింది కోడల్ని కాల్చి చంపేయడానిక? అల్లుళ్ళను దారుణంగా కోట్లకి ఇచ్చి వాడి ఉద్యోగాలను నాశనం చేసి వాడికి పిల్లలను దూరం చేసి వాడి డబ్బుని లాగి వాడి మీద అబద్ధపు కేసులు పెట్టి పోలీసులను ఇంటికి విడిచి వాళ్ళ అమ్మని నాన్నను అందరి మీద 498 సెక్షన్ వేసి మగవాళ్ళని నాశనం చేశారు. ఆడవాళ్ళు బాధపడ్డారు, మగవాళ్ళు బాధపడ్డారు. మొన్న ఒక అతను నిజ జీవితంలో అయ్యో రామా, మనకు కొన్ని కోట్ల కేసులు సినిమాలు మనకి ఎప్పుడు వచ్చాయి? నిజ జీవితంలో జరిగినవి చూసి సినిమాలు వచ్చాయి. చాలా దారుణంగా జరిగాయి. వేలాది మంది ఆడవాళ్ళని కాల్ చేశారు. ఈ రోజుకు కూడా మగవాళ్ళ మీద 498 కేసు లోపల కొందరు లక్షల మంది మగవాళ్ళని జీవితం అంతా నాశనం చేస్తున్నారు. సో ఆడవాళ్ళు నాశనం అవుతున్నారు, మగవాళ్ళు నాశనం అవుతున్నారు. రెండు రకాలుగాను అవుతుంది. దానికి కారణం ఏంటంతే, ఏమైంది, వీళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళు కరెక్ట్ కాదు. ఇద్దరి మధ్యలో పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఇటు రెచ్చగొడుతున్నారు, అటు రెచ్చగొడుతున్నారు. అంతే, రెచ్చగొట్టేసేసి ఘోరాతి ఘోరంగా తీసుకెళ్తున్నారు. తప్పదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా ప్రపంచం కూడా కళ్ళు తెరుస్తుంది. మగవాళ్ళకి కూడా రక్షించాలి. ఒకప్పుడు ఆడవాళ్ళు వీకర్ సెక్షన్ కాబట్టి ఆడవాళ్ళని రక్షించాలి. ఇప్పుడు ఏమవుతుంది, మగవాళ్ళు వీకర్ సెక్షన్ కాబట్టి మగవాళ్ళని కూడా రక్షించాలి అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఏదో ఒక రోజు రెండు బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు అమెరికాలో కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఆడవాళ్ళని రక్షిస్తూ ఉంటారు అక్కడ కూడా. అందువల్ల ఏమైంది, మగవాళ్ళు తప్పుదారులు వెతుక్కోవడం మొదలెడతారు. అక్కడ ఏ మ్యారేజ్ సరిగ్గా నిలవదు. దానికి కారణం ఏంటి? ఎందుకంటే వీళ్ళు ఆడవాళ్ళు స్వతంత్రం ఉంది, మగవాళ్ళకు స్వతంత్రం ఉంది. ఆడవాళ్ళు పెట్టే బాధలు పడలేక మగవాళ్ళు పెట్టే బాధలు పడలేక ఆడవాళ్ళు ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఆ స్టేజ్ వస్తుంది మన దగ్గర. రానియండి, ఏం చేస్తాం, ఆ స్టేజ్ వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులు వీళ్ళు ఎవరైతే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి నాశనం చేస్తున్నారో ఫ్యామిలీస్ని, ఫస్ట్ నువ్వు పెళ్లి చేసావంటే ముందు అక్కడికి ఆపేయి. ఇంటికి తీసుకొచ్చి ఎట్లా ఉన్నారే నీ ఇంట్లో, మీ అత్తగారు చెప్పినట్టుగా వినకు, నీ మొగుడు చెప్పినట్టు వినకు, మొగుడిని కట్టేసుకో, నా ఇంటి దగ్గర ఇల్లు కట్టించుకో. 90% ఆఫ్ ద ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళ అల్లుడు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఇల్లు కట్టించుకోవాలంటారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మా బార్బరు మొన్న చూడండి ఎంత బ్యూటిఫుల్గా కటింగ్ చేశారు. అతను షేవింగ్ కూడా గడ్డం ఉంటే, సార్ మీరు గడ్డం తీసేద్దాం సార్ అని చెప్పి మంచిగా ఒక 1 వీక్ బ్యాక్ తీసారు. అతను చెప్తున్నాడు, ఏమైందయ్యా ఇలా సన్నీ ఉండే కదా, ఏమైందంటే, లేదు సార్, నేను వాళ్ళ సన్నీ వాళ్ళ బామర్దిని, నేను మా మామది పాపం ఇది, మా సన్నీ ఏమో చాలా పాడైపోయాడు సార్, తల్లిదండ్రులను చూసుకుంటలేదు, పోయి మామ ఇంట్లో ఉన్నాడు, మామది చూసుకుంటున్నాడు అని. మరి ఇతను ఏం చేస్తున్నాడు, మామ ఇంట్లో ఉండి మామ యొక్క బార్బర్ షాప్ ఇతను చూసుకుంటున్నాడు. అయిపోయింది. సో ఏమవుతుందంటే, కొడుకులను వేరే వాళ్ళకి ఇస్తున్నాం, అల్లులని మన ఇంట్లో పెట్టుకుంటున్నాం. సో ఎనీవే, అవి మనకు ఆత్మస్వరూపంతో సంబంధం లేవు, అది మోహంతో సంబంధము. అక్కడికి వదిలేద్దాం, ఫుల్ స్టాప్ పెడదాం. అవి మనకు అనవసరం. ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్న ప్రతిదీ తప్పే తప్పే తప్పే. నువ్వు పెళ్ళైన తర్వాత నీ కొడుకుల జీవితంలో, కూతుర్ల జీవితంలో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు అంటే తప్పే. తప్పే. నువ్వు బాగుపడుతున్నావా దానివల్ల? లేదు. నీకు ఆత్మతత్వం రావడం లేదు. నీ పిల్లలు బాగుపడుతున్నారో వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోతుంది. అర్ధకామాలు చక్కగా ఎంజాయ్ చేయాల్సిన టైం లోపల వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నావు. నువ్వు ఇక్కడ మోక్షం సాధించాల్సిన టైం లోపల నువ్వు నాశనం అవుతున్నావు. మనవల్లని మనవరాలని మాత్రం బుద్ధి చేస్తావు. అవసరమే లేదు అది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. సార్, యోగి అనేవాడు ఇప్పుడు నార్మల్ గా మనుషుల్లో తిరుగుతూ ఆ లోపల వచ్చే మార్పే తప్ప అతని వేష భాషల్లో ఎటువంటి ఉండాలని లేదు కదా? ఏం లేదు. ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎక్కడున్నా ఏం కాదు. ఆ మెచ్యూరిటీ రానంత వరకు మనం కొద్దిగా దూరంగా ఉండాలి. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మీరు అనేది కరెక్ట్. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మీరు ఎక్కడున్నా ఏం కాదు. మీరు 100 మంది దుర్మార్గుల మధ్యలో ఉన్నా కూడా మీరు నవ్వుతూ సంతోషంగా కల్మషం లేకుండా ఉండగలరు. వరకు మా ఇంటికి ఒక ఆయన వచ్చారు, ఆయన యోగి అంటే మాకు అర్థం కాలేదు. ఆయన మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకుని నార్మల్ గా తిరుగుతున్నాడు సొసైటీలో కానీ, అందరికి వెళ్ళడం కానీ అంతా చేస్తున్నాడు. తర్వాత మాకు అర్థమైంది ఆయన చాలా అంటే ఆ యోగి లక్షణాలు ఉన్నాయి ఆయనలో అని. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడంలో, మాట్లాడడంలో, ప్రవర్తించడం వినడంలో మాకు అర్థమైంది. కానీ ఆ వేషం చూస్తే అలా అనిపించలేదు. వేషం అవసరం లేదు. నేను అదే ఇందాక ఎప్పుడు చెప్తున్నట్టుగా ఏంటంటే, మన లోపల ఆ పరివర్తన వచ్చిన తర్వాత మీరు ఎక్కడున్నా ఏం కాదు. కానీ పరివర్తన వచ్చే వరకు జాగ్రత్త పడడం మంచిది. లేకపోతే ఒక 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కేస్తాం అట్లా. ఓకేనా? సో అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఉపదేశ సారము మీ అందరి సహకారంతో పూర్తి చేసుకోగలిగాము. పూర్తి అవుతుందని అనుకోలేదు. ఒక స్టేజ్ దగ్గర
16 నుంచి 20 శ్లోకాల కోసం 4-5 వారాలు మనం స్పెండ్ చేయాల్సి వచ్చింది. అదే ఎక్స్ట్రా మనం ఇది నేను మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు 8 నుంచి 10 వారాలలో పూర్తి చేస్తాను అనుకున్నాను. ఇవాళ 16వ వారం. సో కొద్దిగా ఎక్కువ టైం పట్టింది. ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇలాగే వెళ్తాం, మనం స్లోగానే వెళ్దాం, ఎందుకంటే లేకపోతే అసలు అర్థం కాదు, ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. సో దశశ్లోకి చూద్దాం ఎంత ఫాస్ట్గా చెప్పుకోగలుగుతాం. దశశ్లోకి వచ్చే వారం ప్రారంభం అవుతుంది. తర్వాత మెయిన్ రేపు భజగోవిందము మోహం తగ్గించుకోవడానికి రేపు మంచిగా మనం చేస్తాము. తర్వాత ఈ శుక్రవారం నుంచి మనకు సులభ జ్యోతిష్యము లెవెల్ 1 ప్రారంభమవుతుంది. ఆల్రెడీ నేర్చుకుని మర్చిపోయిన వాళ్ళు, లేకపోతే కొత్తగా జాయిన్ అయ్యేటటువంటి చాలామంది, మీకు తెలిసిన వాళ్ళలో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళైనా సరే బేసిక్స్ కనీసం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఈ ఫ్రైడే నాడు 4:30 నుంచి మనకు సులభ జ్యోతిష్యం క్లాసు ప్రారంభమవుతుంది. సో ఇది జస్ట్ ఒకసారి గుర్తుంచుకొని, మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కేవలం శ్రద్ధ ఉన్న వాళ్ళనే జాయిన్ చేయండి. ఎవడు పడితే వాడు జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు మనకు. సో అది సులభ జ్యోతిష్యం ఏమో ఫ్రైడే నాడు స్టార్ట్ అవుతుంది. రేపేమో మనకి యథావిధిగా భజగోవిందము కొనసాగుతుంది. భజగోవిందం రేపు చర్చా కార్యక్రమం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాట్లాడడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పటివరకు మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఎలా చెప్పగలరో చెప్పండి. అంటే జనరల్ ఆన్సర్స్ ఒకటి, తెలుసుకున్న జ్ఞానాన్ని ఉపయోగిస్తూ మీరు దాన్ని మీ జవాబుల్లో ఎక్కడ ఇరికిస్తారో కూడా చూస్తాను ఒకసారి రేపు. ఓకే, రేపు చెప్పుకుంటే మ్యాక్సిమం ఒక శ్లోకం చెప్పుకుంటాము, చెప్పుకోకపోవచ్చు కూడా, కానీ రేపు కూడా ఇలాగే 1 అవర్ సుమారు మనకు పట్టే అవకాశం ఉంది. తర్వాత డిస్కషన్ ఇంకా అది ఎంతసేపు అయినా మనం ఏం పట్టించుకోము. ముందు నేను చెప్పేది మాత్రం 1 అవర్ దాటదు రేపు, ఖచ్చితంగా 40 మినిట్స్ కంటే పట్టదు రేపు. బట్ చర్చ కార్యక్రమం చాలాసేపు ఉంటుంది, సిద్ధంగా ఉండండి. భోజనాలు అవి చేసి మంచిగా వీలైనంత ఎక్కువ తినేసి కూర్చోండి కంఫర్టబుల్గా. సో అది మనకు బెటర్. అప్పుడు మళ్ళీ మధ్యలో లేచి తినాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? ఇంకెవరికైనా? వండర్ఫుల్. భగవంతుడి కృపచేత ఆత్మజ్ఞానము మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాము. ఆత్మజ్ఞానం ఎలా సాధించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాము. ఇక మిగిలిందల్లా మనం ఆలోచన చేస్తూ దాన్ని అనుభూతిలోకి తీసుకురావడము. ప్రవచనం వినడం ద్వారా, పుస్తకం చదవడం ద్వారా ఆత్మజ్ఞానం తెలియదు. మళ్ళొకసారి చెప్తా. ప్రవచనం వినడం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా ఆత్మజ్ఞానం తెలియదు. కేవలము ఆలోచనని ఆచరణ, మళ్ళీ చెప్తాను, ఆలోచన ఆచరణ వీటిలో పెట్టడం ద్వారా మాత్రమే నిజమైనటువంటి ఆత్మజ్ఞానము తెలుస్తుంది. ఒకసారి ఆత్మజ్ఞానమును రుచి చేసిన మనుషులు ఇక వెనక్కి వెళ్ళరు. ఆ స్థాయిని చేరుకుంటామని దొరికినటువంటి ఒకే ఒక మానవ జన్మని మోక్ష సాధనకై ఉపయోగించుకుంటారని, మనకు అందించినటువంటి రమణ మహర్షి ఈ గొప్ప జ్ఞానాన్ని మనం వాడుకుంటామని, అటువంటి మహాత్ములందరికీ కూడా మనము ఎప్పటికీ రుణపడి ఉంటామని వారందరినీ మనసులో కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన భగవంతుడికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎప్పుడూ చెప్పలేను అనుకున్న ఉపదేశ సారాన్ని నేను చెప్పగలగడం అనేది మీ అందరి సహకారం వల్లే అయింది. కాబట్టి మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాము. పునర్దర్శనం రేపు సాయంత్రం 9 గంటలకు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆ మాట అనకండి సార్. జై శ్రీకృష్ణ సార్. మీ